మూడు విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. सबसे पहला बात तो है हमें उस जीवनदायक जल के साथ कांटेक्ट में रहना पड़ेगा. మొట్టమొదటిది ఆ జీవం ఇచ్చేటువంటి ఆ నీటితో మనం కాంటాక్ట్ లో ఉండాలి. अगर हम जीवनदायक जल के साथ कांटेक्ट में नहीं रहेंगे तो हम जरूर सूख जाएंगे और जब सूख जाएंगे तो फल लाने का तो कोई विषय ही नहीं है. ఎప్పుడైతే మనము ఆ జీవం ఇచ్చే నీటితో కనుక కాంటాక్ట్ లో ఉన్నామో మనం ఎండిపోతున్నాము కనుక ఎలాగో ఫలాన్ని ఇచ్చే విషయమే ఉండదు. అక్కడ भजन संहिता 1 अध्याय उसका 3 वचन पढ़िएगा. కీర్తన 1:3 చదవండి. Psalm 1 verse 3. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. अच्छा कहता है वो पेड़ बहती नालियों के किनारे लगाया गया है. ఆ యొక్క చెట్టు నీటి కాలువల యోరన నాటబడింది. वो अपनी ऋतु में फलता है. అది తన కాలంలో ఫలిస్తుంది. उसके पत्ते कभी मुरझाते नहीं है. దాని ఆకులు వాడవు. ये पेड़ बहती नाली के किनारे लगाया गया. ఈ యొక్క చెట్టు నీటి కాలువల యోరన నాటబడింది. मेरे प्यारों हमारे पास भी एक जीवनदायक नदी है. మన దగ్గర కూడా జీవమునిచ్చే ఒక నది ఉంది. पवित्र आत्मा का नदी. పరిశుద్ధాత్మ నది. हम उसके किनारे पर रहेंगे, उससे जुड़े रहेंगे, उसकी संगति में रहेंगे, हम हमेशा फल लाते रहेंगे. ఎప్పుడైతే మనము దాని ఒడ్డున నాటబడతామో లేక ఎప్పుడైతే దాంతో సంబంధం కలిగి ఉంటామో మనం ఫలాలను తెస్తుంటాం. मेरे प्यारों में पहले भी तेलंगाना में बहुत बार आता रहा हूँ, आया हूँ. నేను మొదట కూడా తెలంగాణలోనికి పలుమార్లు నేను వచ్చాను, వస్తూ ఉన్నాను. 2012 से पहले भी मैं आता रहा हूँ. 2012 కంటే ముందు కూడా నేను వచ్చేవాడిని. और मैंने यहाँ बड़ी बड़ी कन्वेंशंस को देखा है. నేను ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్లను చూశాను, मीटिंग्स अटेंड की है. మీటింగ్స్ అటెండ్ చేశాను. और मैंने देखा था कि लोग आत्मा में परिपूर्ण होकर चलते थे. ప్రజలు ఆత్మలో పరిపూర్ణులై నడిచేవారు. वो आत्मा का आराधना था. ఆత్మ యొక్క ఆరాధన ఉండేది. आत्मा में परिपूर्णता थी. ఆత్మలో పరిపూర్ణులై ఉండేవారు. और मेरे प्यारों कलीसियां लगातार बढ़ रही थी. సంఘము నిరంతరం ఎదుగుతుండేది. आपको नहीं लगता वो आत्मा का आराधना अभी कहीं खो गया है? మీకు అనిపించడం లేదా ఆ ఆత్మ ఆరాధన ఎక్కడో వెళ్ళిపోయిందని? क्या हुआ? ఏమైంది? वो नदी हमसे दूर नहीं, हम नदी से दूर हो गए. ఆ నది మన నుంచి ఏం దూరం కాలేదు, మనమే నది నుంచి దూరం అయిపోయాం. हमारे पास समय नहीं कि हम नदी की गहराई में उतरे. మన దగ్గర సమయమే లేదు ఆ నది లోతుల్లోనికి దిగడానికి. हम उसमें समय नहीं बिता रहे. మనం దాంట్లో సమయం గడపడం లేదు. मेरे प्यारों उसमें हमें लौट कर आना है, क्योंकि जीवनदायक जल के साथ अगर हम नहीं रहेंगे तो हम नहीं चल पाएंगे. నా ప్రియులారా తిరిగి మనం దానిలోనికి రావాలి. ఎందుకనగా జీవమునిచ్చే నది దగ్గర కనుక మనం కాంటాక్ట్ లేకపోతే మనం ఫలాన్ని తీసుకొని రాలేము. इसलिए मेरे प्यारों बहुत जरूरी है हम प्रभु की उपस्थिति में, उसकी आत्मा में हमेशा भरे रहें, उसमें चलते रहें. అందుకనే ప్రియులారా ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఆత్మ చేత నింపబడి ఉండాలి, ఆత్మ చేత నడిపింపబడుతూ ఉండాలి. मेरे प्यारों जब वर्षा ऋतु होती है तो धरती के ऊपरी भाग में भी बहुत पानी रहता है. ప్రియులారా వర్ష ఋతువు వచ్చినప్పుడు భూమి యొక్క పై భాగంలో కూడా ఎంతో నీరు ఉంటుంది. लेकिन जब थोड़ा धूप पड़ता है, थोड़ा समय बीतता है तो पानी थोड़ा नीचे की तरफ उतरता जाता है. కానీ ఎప్పుడైతే కాస్త ఎండ వస్తుందో వేడి వస్తుందో ఆ నీరు కిందికి దిగిపోతుంది. ऐसे कन्वेंशन में, मीटिंग में, इन सब में बारिश होता है तो आपको बहुत पानी मिलता है, तो थोड़ा बेदारी आ जाती है. అలాగే కన్వెన్షన్స్ లో మీటింగ్స్ లో వర్షం కురుస్తుంది కనుక ఉజ్జీవం వస్తుంది, కొద్దిగా ఉత్సాహం వస్తుంది, నీరు ఉంటుంది, बड़ा हरियाली छा जाता है. మంచి చాలా పచ్చదనంగా అనిపిస్తుంది. लेकिन थोड़ा समय बीतने के बाद वो सब खत्म हो जाता है. కానీ కాస్త సమయం గడిచిన తర్వాత అదంతా కూడా అంతమైపోతుంది. क्योंकि मेरे प्यारों हम कठोरता में हैं, कठोरता में है. ఎందుకంటే ప్రియులారా మనము కఠినపరచబడి ఉన్నాం. ये पथरीली भूमि में क्या रहता है? ఈ రాళ్ళ నేలలో ఏముంటుందండి? ऊपर ऊपर बहुत मिट्टी रहता है, పైన పైన మట్టి ఉంటుంది, लेकिन नीचे चट्टाने हैं. కానీ కింద మాత్రం రాళ్ళు ఉంటాయి. इसलिए ऊपर की भूमि में नमी आते समय जड़ें फैल जाती हैं.
కాబట్టి పైన ఎప్పుడైతే ఆ తేమ వస్తుందో వెంటనే వేర్లు పాతుకుపోతాయి. लेकिन नीचे कठोर पत्थर होने के कारण वो जड़ें नीचे नहीं जा पाती और इसलिए जब सूखा पड़ता है या जब मौसम तब्दील होता है तो उसको पानी नहीं मिलता. కానీ కిందికి వెళ్ళగానే అది కఠినంగా ఉంటుంది. రాతి నేల గనక అక్కడ నీళ్లు దొరకక అది ఎండపడగానే ఎండిపోతుంది. ऐसे ही जो विश्वासी लोग गहराई में प्रभु के साथ कांटेक्ट में नहीं है, उनकी जड़ गहराई में नहीं गई है, वो ऐसे ही सूखते सूखते जाते हैं. అందుకనే ఏ విశ్వాసి యొక్క వేర్లు లోతుగా పారవో చిన్న చిన్నగా వాళ్ళు ఎండిపోతూ ఉంటారు. हमने अपने मन को कठोर कर रखा है. మనము మన యొక్క మనసును కఠినపరుచుకొని ఉన్నాం. प्रभु ने तो सब इंतजाम किया है, ప్రభు అయితే అన్నిటిని ఏర్పాటు చేశాడు. लेकिन हमने अपने मनों को कठोर कर रखा है. మనమైతే మన మనసులను కఠినపరుచుకొని ఉన్నాం. और हम जब अपने मनों को कठोर कर लेते हैं तो प्रियो प्रभु काम नहीं कर पाता है. నా ప్రియులారా, మనమే మన మనసులను కఠినపరుచుకున్నప్పుడు ప్రభువు పని చేయలేడు. क्योंकि वो कभी भी जबरदस्ती नहीं करता. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బలవంతం చేయడు. हम एक हालत में आएंगे तो जबरदस्ती भी करता है, ఒక స్థితికి వచ్చినప్పుడు ఆయన మన మీద బలవంతం కూడా చేస్తాడు. लेकिन तब जब हम अपने आप को गुलाम बना देते हैं, ఎప్పుడు అది మనల్ని మనం ఆయనకు దాసులుగా అప్పగించుకున్నాం, तब हम उसमें इतना जुड़ जाते हैं कि हम अलग हो ही नहीं सकते. ఇక అప్పుడు ఎటువంటి పరిస్థితికి వస్తామంటే ఇలాగా ఆయనతో అతుకబడతామంటే ఆయన నుంచి దూరం కాలేము. मेरे प्यारों, इस्राएलियों ने भी बहुत बार अपने मनों को कठोर किया. నా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పలుమార్లు తమ తాము కఠినపరుచుకున్నారు. परमेश्वर चाहता था उनके बीच में अद्भुत काम करे. దేవుడైతే వారి మధ్యన ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని కోరుకున్నాడు. परमेश्वर चाहता था ये विश्वास में दिखाए जीकर, వాళ్ళు విశ్వాసంలో జీవించి చూపించాలని దేవుడు కోరుకున్నాడు. ये परमेश्वर के ऊपर भरोसा रखकर चले. వాళ్ళు దేవుని మీద భారం ఉంచి ఆయన మీద విశ్వాసం ఉంచి నడవాలని కోరుకున్నాడు. वो चाहता था इनके अंदर विश्वास का फल हो, వారి లోపల విశ్వాసం అనే ఫలము రావాలని దేవుడు కోరాడు. लेकिन उन्होंने हर बार अपने मन को कड़ा किया. కానీ వాళ్ళు ప్రతిసారి తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. लेकिन इसीलिए वो उस जीवनदायक जल में जड़ नहीं पकड़ पाए और वो रास्ते में ही नाश हो गए. అందుకని వాళ్ళు ఆ యొక్క జీవమునిచ్చే జలంలోకి తమ వేర్లు పారలేకపోయాయి. అందుకనే మార్గంలోనే సంహరింపబడ్డారు, లేక నాశనమయ్యారు. मेरे प्यारों, आपका आत्मिक जीवन क्यों नीचे की तरफ जा रहा है? నా ప్రియులారా, ఎందుకు మీ ఆధ్యాత్మిక జీవితం కింది వైపుకు వెళ్తుంది? क्यों हमारा आत्मिक स्टेटस नीचे की ओर घट रहा है? ఎందుకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కింది వైపుకు వెళ్తుంది? क्या आप पवित्र आत्मा की नदी के साथ में हैं? ఏంటి మీరు పరిశుద్ధాత్మ నదితో ఉన్నారా? आपकी जड़ें क्या आत्मिक नदी की तरफ फैली हुई हैं? ఏంటి మీ వేర్లు ఆ యొక్క ఆధ్యాత్మిక నది వైపు, ఆ జీవ నది వైపు విస్తరించి ఉన్నాయా? या आपका हृदय, आपका मन कहीं ना कहीं कठोर है जिससे आप प्रभु में उस नदी में बढ़ नहीं पा रहे? లేక మీ హృదయము మీ మనసు ఎక్కడో కఠినపరచబడిన కారణాన్ని బట్టి ప్రభువులో మీరు ఎదగలేకపోతున్నారా? मेरे प्यारों, हमारे अंदर आत्मिक ग्रहणशीलता होना बहुत जरूरी है. నా ప్రియులారా, మన లోపల ఆధ్యాత్మిక గ్రహింపు లేక స్వీకరించే గుణం అనేది ఉండాలి. मेरे प्यारों, वचन को ग्रहण करने का मन, వాక్యాన్ని స్వీకరించే మనసు, आत्मिक बातों को ग्रहण करने का मन, ఆధ్యాత్మిక విషయాలను స్వీకరించే మనసు, आज्ञाओं को ग्रहण करने का मन, ఆజ్ఞలను స్వీకరించే మనసు, यदि ये हमारे अंदर नहीं है तो हम कभी गहराई में उतर ही नहीं पाएंगे. ఇవి గనక మనలో లేకపోతే మనం ఎప్పుడు కూడా లోతులోనికి దిగలేము. पढ़ेगा मत्ती रचित सुसमाचार उसका 13 अध्याय उसका 27वां वचन. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. Matthew chapter 13 verse 23. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నీళ్లను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. अच्छी भूमि में बोया गया वो ये है जो वचन को सुनकर समझता है. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహిస్తాడు. वो ग्रहण करता है, గ్రహిస్తాడు, గ్రహింపు ఉంటుంది. वो वचन को अंदर में ले लेता है. వాక్యాన్ని లోపలికి తీసుకుంటాడు. जब वो वचन सुनता है, जो वो आज्ञाओं को सुनता है, वो समर्पण में आ जाता है. ఎప్పుడైతే వాక్యాన్ని వింటాడో, ఆజ్ఞలను వింటాడో, వెంటనే సమర్పణలోనికి వచ్చేస్తాడు. ये समर्पण प्रभु जबरदस्ती हमसे नहीं करवाएगा. ఈ సమర్పణ బలవంతంగా దేవుడు మనతో చేపించాడు. लेकिन आप अगर समर्पण करेंगे तो आग देगा. కానీ మీరు సమర్పణ చేసుకుంటే అగ్నిని పంపిస్తాడు. तो वो नदी, जल की नदी में आपको ले जाएगा. ఆయన ఆ యొక్క జీవజల నదిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. लेकिन बहुत बार हम वचन सुनने के बाद ही अपने मन को कठोर कर लेते हैं. కానీ పలుమార్లు మనం వాక్యాన్ని విన్న
తర్వాత కూడా మనస్సును కఠినపరుచుకుంటాం. कई बार जलन के कारण, कई बार नफरत के कारण, कई बार अपने इच्छाओं को पूरा करने के लिए हम अपने जीवन में टालते रहते हैं. పలుమార్లు మన యొక్క ఈర్ష్య అసూయ కారణాన్ని బట్టి లేక ఇంకా ఇతరత్ర విషయాలను బట్టి మన మనసును కఠినపరుచుకుంటుంటాం. मेरे प्यारों, वचन को अपने जीवन में ग्रहण करना है. వాక్యాన్ని మన జీవితంలో మీరు గ్రహించాలి. हम जब उसके साथ चलने का फैसला करते हैं, समर्पण करते हैं, तो मेरे प्यारों हम फल लाने वाले बन सकते हैं. ప్రియులారా, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనము గ్రహిస్తామో దాని ప్రకారంగా నడుచుకోవడానికి సమర్పణ చేసుకుంటామో అప్పుడు మనం ఫలాన్ని తేగలుగుతాం. लेकिन बहुत से लोग हैं, वचन कितना भी सुने लेकिन वो अपने मन को कठोर करके रखते हैं. కానీ చాలా మంది వాక్యం ఎంత విన్నా కానీ తమ మనసును మాత్రం కఠినం చేసుకొని ఉంటారు. पास्टर्स कितना भी चिल्लाते रहे, పాస్టర్లు ఎంత గాని అరవనియండి, कितना भी बताते रहे, ఎంత అయినా చెప్పనివ్వండి, लेकिन वो अपने मनों को कठोर करके रखते हैं. వాళ్ళు తమ మనసులను కఠినపరుచుకొని ఉంటారు. प्रभु का वचन कहता है, अपने मनों को कठोर मत करो. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. जैसे इस्राएलियों ने मरीबा में किया, మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలు ప్రజలు కఠినపరుచుకున్నట్టుగా, जैसे कादेश बर्ने में उन्होंने अपने मन को कठोर किया, కాదేశ్ బర్నేలో వాళ్ళు కఠినపరుచుకున్నట్లుగా. और इसका रिजल्ट क्या हुआ? దాని యొక్క ఫలితం ఏమైంది? जिन्होंने अपने मन को कठोर किया वो जंगल में, मरुभूमि में मर गए. ఎవరైతే తమ హృదయములను కఠినపరుచుకున్నారో ఆ ఎడారిలోనే అరణ్యంలోనే చనిపోయారు లేక నాశనమయ్యారు. मेरे प्यारों, वो चाहता है उसके वचन पर विश्वास करें. మా ఆయన కోరుతున్నాడు మనం ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచాలని. लेकिन जब आपके अंदर विश्वास होता है, वो आपकी कठोरता है. ఎప్పుడైతే నీవు అవిశ్వాసాన్ని కలిగి ఉంటావో అది నీ హృదయ కాఠిన్యము. यदि हम वचन को ग्रहण करने वाले नहीं है, इसका मतलब हम उपजाऊ जमीन नहीं है. ఒకవేళ మనం వాక్యాన్ని గ్రహించే వారముగా లేకుంటే మనము సారవంతమైన నేలగా ఉండలేము. क्योंकि उपजाऊ जमीन वचन को ग्रहण कर लेती है. ఎందుకనగా సారవంతమైన నేల వాక్యాన్ని గ్రహిస్తుంది. तो हमारा वचन को स्वीकार करना बहुत जरूरी है, तभी हम फल ला सकते हैं. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని గ్రహించడం అనేది అవసరం. అప్పుడే మనం ఫలాన్ని తీసుకుని రాగలుగుతాం. मेरे प्यारों, बहुत जरूरी है. अगर हम नया उस फलों में बढ़ना चाहते हैं तो पुराने वाले को मारना पड़ेगा. నా ప్రియులారా, ఎప్పుడైతే క్రొత్త ఫలాలను తీసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు పాత వాటిని చంపేయాలి లేక తీసేయాలి. पुराने जीवन जब तक मरेगा नहीं, तब तक नया जीवन हमें संचार नहीं होगा. పాత జీవితం ఎప్పటి వరకు అయితే చనిపోదో మన లోపల క్రొత్త జీవం అనేది, క్రొత్త జీవితం అనేది మన లోపల అది సంచరించదు లేక అది ఫలింపలేదు. यदि गेहूं का दाना भूमि में पड़कर मर नहीं जाता, वो नया जीवन नहीं लाता. ఒకవేళ గోధుమ గింజ కనుక నీళ్ళలో పడి చనిపోకపోతే అది కొత్త జీవాన్ని తీసుకొని రాలేదు. मेरे प्यारों, हम नया फल लाना चाहते हैं लेकिन पुराने को छोड़ना नहीं चाहते. మనమేమో క్రొత్త ఫలాలను తీసుకొని రావాలనుకుంటాం కానీ పాత వాటిని వదలాలని లేదు. वो बीमारियों से हम निकलना नहीं चाहते. మనం ఆ రోగాల నుంచి బయటికి రావాలని లేదు. हम कैसे फल लाएंगे? అట్లాంటప్పుడు ఎలా ఫలాన్ని తెస్తావు? जो मर जाता है वही नए जीवन में संचार होता है. ఎవరైతే చనిపోతారే వారే నూతన జీవంలో సంచరిస్తుంటారు. पढ़िएगा यूहन्ना रचित समाचार 12 अध्याय उसका 24वां वचन. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యము. The Gospel of John chapter 12 verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. वचन कहता है, गेहूं का दाना भूमि में पड़कर जब तक मर नहीं जाता वो फल नहीं लाता. గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోయినట్లయితే అది ఒంటిగానే ఉంటుంది. मेरे प्यारों, गेहूं का जब दाने को हम जो देखते हैं, कभी आपने गेहूं का दाना देखा होगा? మీరు ఎప్పుడైనా గోధుమ గింజను చూసారేమో. मेरे प्यारों, वो गेहूं का दाना वो बीज नहीं है. ఆ యొక్క గోధుమ గింజ ఎటువంటి విత్తనం అంటే उसके अंदर एक बीज रहता है. దాని లోపల ఒక బీజం అనేది ఉంటుంది. अगर आप इसे काट कर देखेंगे, మీరు గోధుమ గింజను కనుక ఇలా కట్ చేసి చూస్తే सबसे ऊपर उसके एक प्लास्टिक जैसा छिलका जैसा रहता है. దానిపైన ఒక ప్లాస్టిక్ వంటి ఒక కవర్ లాంటిది ఉంటుంది. इसलिए जितना भी आप आटे को पीस लें, हमेशा एक चोकर जैसा रहता है जिसे आप छान कर अलग करते हैं. అందుకని మీరు ఎంతైనా కానీ గోధుమ పిండిని పిసికేటప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కనుక ముందే దాన్ని మీరు జల్లెడ బట్టి తీసేస్తారు. ये उसका प्लास्टिक जैसा छिलका रहता है जो उसके लिए प्रोटेक्शन का काम करता है. ఈ యొక్క ప్లాస్టిక్ వంటి పై కవర్ ఏదైతే గోధుమ గింజకు ఉంటుందో అది దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది. और उसके ऊपर उसका गूदा जैसा रहता है. దాని మీద ఒక బంక వంటిది ఉంటుంది. उसके अंदर एक बिल्कुल वाइट छोटा सा बीज होता है.
దాని లోపల ఒక చిన్నది వైట్ తెల్లది ఒక బీజం ఉంటుంది. जब तक ये प्लास्टिक का छिलका भूमि के अंदर जाकर फटता नहीं है, ఎప్పటి వరకైతే ఈ గోధుమ గింజలోని పైన ఉన్నటువంటి ఆ కవరు లేక పైన ఉన్నటువంటి ఆ సన్నని పొర ఎప్పటికైతే లోపలికి పోయి అది పగిలిపోదో లేక విచ్చుకోదో, गर्माहट और नमी के कारण वो प्लास्टिक फट जाता है ఆ యొక్క ఉన్నటువంటి తేమకు వేడికి అది విచ్చుకుంటుంది. और फिर उसका गूदा गल जाता है. ఇక దానిలో ఉన్నటువంటి ఆ పదార్థం అనేది గల్జాత, हाँ. అది కరిగిపోతుంది. और तब उसके अंदर का बीज भूमि के संपर्क में आकर उधर एक नया पौधा शुरू होता है. అప్పుడు ఆ యొక్క లోపల ఉన్న బీజము ఆ సారవంతమైన నేలతో కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక జీవం బయటకు వస్తుంది. मेरे प्यारों, हम अपने मनों को कठोर क्यों करते हैं वचन सुनते समय? నా ప్రియులారా, మనం వాక్యాన్ని వినేటప్పుడు మన మనసులను ఎందుకు కఠినపరుచుకుంటాం? क्योंकि हम अपने पुराने जिंदगी में मजा लेना चाहते हैं. ఎందుకంటే మనం మన పాత జీవితంలో ఇంకా ఆనందించాలని కోరుకుంటాం. हम इसमें मरना नहीं चाहते, మనము దీనిలో చనిపోవాలని లేదు, हम इसमें छोड़ना नहीं चाहते. మనం దీన్ని విడిచిపెట్టాలని లేదు. इसलिए वचन सुनने के बाद भी मन को कठोर कर लेते हैं, मैं ये पालन नहीं करूंगा. అందుకని వాక్యం విన్న తర్వాత కూడా మనము నేను ఇది పాటించను అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. वचन सुनने के बाद मन कठोर करने का अर्थ क्या है? వాక్యము విన్న తర్వాత కూడా మనస్సును కఠినపరుచుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ध्यान से सुनिएगा. జాగ్రత్తగా వినండి. समझ में आने के बाद भी अगर आप पालन करना नहीं चाहते, इसका मतलब आपने अपने मन को कठोर किया. నీకు అర్థమైన తర్వాత కూడా దాన్ని పాటించొద్దు అని కనుక నువ్వు అనుకుంటే, పాటించాలని మనసు లేకపోతే నీ మనసును కఠినపరుచుకున్నట్టు. आपको मालूम है ये चीज गलत है, मालूम होने के बाद भी आप इसे छोड़ना नहीं चाहते, इसका मतलब आपने अपना मन कठोर कर लिया. నీకు ఇది తెలిసి ఇది తప్పని తెలిసిన తర్వాత కూడా దాన్ని విడిచిపెట్టాలని లేదు అని నీకుంటే గనక అప్పుడు నువ్వు మనసును కఠినపరుచుకున్నాడు. मेरे प्यारों, हर कलीसिया में 3 तरह के लोग होते हैं. ప్రతి సంఘంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. एक वो लोग हैं जो वचन सुनते हैं और वही छोड़कर चले जाते हैं, वो उनको पालन करना ही नहीं. కొంతమంది వాక్యాన్ని వింటారు, దాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్తారు, దాన్ని పాటించాలని వరకు ఉండే ఉండదు. बस वो एक रीति को पूरा करने के लिए आते हैं. వాళ్ళు ఏదో ఒక ఆచారంగా వస్తుంటారు వెళ్తుంటారు. उनके पास बहुत बहाने हैं. వాళ్ళ దగ్గర ఎన్నో సాకులు వంకలు ఉంటాయి. अभी मेरे पास बहुत काम है, एक दिन बदलेंगे, एक दिन सोचेंगे. వాళ్ళు అంటారు కదా, నా దగ్గర ఇప్పుడు చాలా పని ఉంది, ఇక తర్వాత మారుతానులే, ఒక దినం మారుతాంలే. दूसरी तरह के लोग कौन है? ఇక రెండో గుంపు जो वचन सुनते हैं, వాక్యం వింటారు, उनका मन करता है कि हम इसे पालन करें, వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మనసులో అనిపిస్తుంది ఇక దీన్ని మనం పాటించాలి అని फैसला लेते हैं, నిర్ణయం తీసుకుంటారు. लेकिन कभी भी उसके अनुसार चलते नहीं. కానీ ఎప్పుడు కూడా దాన్ని ప్రకారంగా నడవరు. बस योजनाएं बनाते रहते हैं. వాళ్ళు ఏమైనా ప్రణాళికలు एक వేస్తుంటారు. दिन करेंगे, एक दिन चलेंगे. ఒక రోజు చేస్తాం, ఒక రోజు నడుస్తామని. लेकिन तीसरी प्रकार के लोग वो हैं కానీ మూడో గుంపు ఎలాంటిదంటే जो वचन सुनते हैं, వాక్యం వింటారు, उसको समझते हैं, వాటిని అర్థం చేసుకుంటారు, अपना हृदय खोल देते हैं దాని కొరకు హృదయాన్ని తెరుస్తారు. और वो चाहते हैं कि वो वचन को पालन करें. ఇక వాక్యాన్ని పాటించాలని హృదయపూర్తిగా కోరుకుంటారు. और ऐसे लोग बन जाते हैं उपजाऊ जमीन. అటువంటి వారు సారవంతమైన నేలగా మారుతారు. लेकिन यदि आप अपने मन को कठोर करोगे, కానీ నీవు నీ యొక్క హృదయాన్ని కనుక కట్టపరుచుకుంటే, आप वचन को पालन करना नहीं चाहोगे, నీ వాక్యాన్ని కనుక పాటించాలని కోరుకోకపోతే, या बहाने बनाते रहोगे, లేక సాకులు చెబుతూ ఉంటే, तो आज आप पथरीली जमीन हो. నీవు ఒక రాతి నేల వంటి భూమివి. इसीलिए आप खुशी खुशी ग्रहण तो करते हो. అందుకని సంతోషంగానైతే స్వీకరిస్తున్నావు. आप जब ग्रहण करते तो बहुत खुशी होता है, ऐसा लगता है बस अभी पालन करेंगे. ఎప్పుడైతే స్వీకరిస్తావో సంతోషం అవుతుంది, అనిపిస్తుంది ఇప్పుడే దాన్ని పాటిస్తాడు అన్నట్టు. एक दो दिन उसका असर दिखाई देता है, 1-2 రోజులు దాని ప్రభావం కూడా కనిపిస్తుంది. लेकिन थोड़े दिनों के बाद फिर वही जीवन जीते रहते हैं, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పాత वही జీవితం, मरा हुआ जीवन, అదే చచ్చిన బ్రతుకు, वही सूखा हुआ जीवन. అదే ఎండిపోయిన జీవితం. मेरे प्यारों, वचन सुनना काफी नहीं, నా ప్రియులారా, వాక్యం వినడంతో సరిపోదు, అంతంత మాత్రం సరిపోదు. उसको सोचना सिर्फ काफी नहीं. వాక్యాన్ని గురించి ఆలోచిస్తే సరిపోదు. ये हृदय को खोलकर उसे अंदर में लेकर उसके अनुसार जीने के लिए समर्पण करना और चलने का प्रयास करना, तभी आप एक उपजाऊ जमीन बन पाएंगे. హృదయాన్ని మంచిగా తెరిచి దాన్ని లోపలికి స్వీకరించి దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడవడానికి ప్రయాసపడినప్పుడు, నువ్వు ప్రయత్నించినప్పుడు, హృదయపూర్వకంగా నడుస్తానని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఒక సారవంతమైన నేలగా మారుతావు. मेरे प्यारों, याद कीजिए आपने कितनी बार वचन सुना, चलने का फैसला किया और फिर अपने जीवन को कठोर करके दोबारा उसी पुरानी जिंदगी में जीते रहे. ఒక్కసారి గుర్తు చేసుకుని ఎన్నిసార్లు నువ్వు వాక్యాన్ని విన్నావు, దాని ప్రకారంగా నడవడానికి నిర్ణయం చేసుకున్నావు, దాని తర్వాత అదే పాత జీవితంలో జీవిస్తూ ఉన్నావు. अभी मैं जलगांव में था. ఇప్పుడు
గడిచిన దినాల్లో జనగాంలో ఉంటిమి. तो वहां पर एक व्यक्ति मेरे पास आया, అక్కడ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. मुझे बोलने लगा मुझे एक वचन मिला है, एक वचन मिला है, నాకు ఒక వాక్యం దొరికింది. तुम ठीक से मन फिराओ. నీవు సరిగ్గా మారు మనసు పొందు. ये सिर्फ उसी व्यक्ति का हालत नहीं है, అది కేవలం ఆ వ్యక్తి యొక్క స్థితే కాదు. यहाँ बैठे हुए में से बहुतों का हालत आज यही है. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అనేకుల స్థితి అదే. आप कितनी भी कन्वेंशन अटेंड करो, మీరు ఎన్ని కన్వెన్షన్లన్నా కానీ హాజరు కండి, कितना भी प्रचार आप सुनते रहो, ఎన్ని ప్రసంగాలన్నా వింటూ ఉండండి, कितना भी आप मीटिंगों में जा जाके देखते रहो, ఎన్ని మీటింగ్లైనా పోతూ పోతూ చూస్తూ ఉండండి. अगर आप अपने मन को नहीं तोड़ोगे, आप अपने मन को नहीं खोलोगे, आप समर्पण नहीं करोगे, आप ऐसे ही पथरीली बने रहोगे. थोड़ा दिन ऊपर आएगा, खुशी खुशी वचन को ग्रहण करेंगे, लेकिन कभी चल नहीं पाएंगे. మీరు ఇక ఎన్ని రోజులు ఈ విధంగా వచ్చినా కానీ సంతోషంగా వాక్యాన్ని స్వీకరిస్తారు కానీ దాని తర్వాత దాని ప్రకారంగా నడవలేరు. అదే రకంగా ఆ యొక్క రాతి నెల వంటి వారుగానే ఉంటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు కానీ ఎప్పుడు కూడా సారవంతమైన నెలగా మారరు. कितनी कन्वेंशन आपने अटेंड किया, ఎన్ని మీటింగ్లు ఎన్ని కన్వెన్షన్లు అటెండ్ చేశారు, कितनी हजारों हजारों बार वचन सुन लिया, ఎన్ని వేల కొలది సార్లుగా మీరు మీటింగ్లు వాక్యాన్ని విన్నారు, बड़ी खुशी से ग्रहण करते हैं, సంతోషంగానైతే స్వీకరిస్తున్నారు. थोड़ा हरियाली आता है, కొద్దిగా పచ్చదనం వస్తుంది, इनका वही जीवन. కానీ తర్వాత మళ్ళీ అదే పాత జీవితం. मेरे प्यारो, हम कब तक अपने साथ खेलते रहे, ప్రియులారా, ఎప్పటి వరకు మనం మనతో ఆడుకుంటాం, कब तक हम अपने साथ खेलते रहे, ఎప్పటి వరకు మనం మనతో ఈ విధంగా ఆటలు ఆడుతుంటాం. ऐसा आप कठोर करते रहेंगे तो प्रभु कहता है, जैसा इस्राएलियों ने अपने मन को कठोर किया तो मत करो. ఇలా గనుక కఠినపరుచుకుంటే దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయాలను కఠినపరుచుకున్నట్టుగా మీరు కఠినపరుచుకోకండి అని దేవుడు చెప్తున్నాడు. परमेश्वर से बहुत बार बात किया, దేవుడు వారితో ఎన్నో సార్లు మాట్లాడాడు, बार बात किया, మరలా మాట్లాడాడు, प्रेम के साथ बात किया, ప్రేమతో మాట్లాడాడు, दर्द के साथ बात किया, ఎంతో వేదనతో దుఃఖంతో మాట్లాడాడు, अनुग्रह कृपा देकर बात किया, కృప ఇచ్చి అనుగ్రహం ఇచ్చి మాట్లాడాడు, अपने इकलौते बेटे को भेजकर बात किया, తన ఏకైక పుత్రుని పంపి మరి మాట్లాడాడు. लेकिन उन्होंने नहीं माना. కానీ వారు మాత్రం और వినలేదు. अंत में यीशु मसीह जैतून पहाड़ से देखकर बोलता है, मैंने बहुत बार चाहा तुझे अपने पंखों के नीचे ले लो, लेकिन तूने नहीं चाहा. దాని తర్వాత యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద ఉంటూ అంటాడు కదా, ఓ పలుమార్లు నిన్ను నా రెక్కల కోడి తన రెక్కల కిందికి తీసుకున్నట్లుగా మిమ్మల్ని తీసుకోవాలని అనుకున్నారు కానీ మీరు ఒళ్ళకపోతిరి అని అంటాడు. मेरे प्यारों को हमें ऐसा पेड़ बनाना चाहता है जो हमेशा फलवंत हो. ఆయన మనం ఎప్పుడు కూడా ఫలించే ఒక చెట్టుగా చేయాలనుకుంటున్నాడు. वो चाहता है हमारे पत्ते हरे भरे रहे, ఆయన కోరుతున్నాడు మన ఆకులు ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉండాలని. वो चाहता है हम आनंद से भरे रहे, మనం ఎప్పుడు ఆనందం చేత నిండి ఉండాలని కోరుతున్నాడు. वो चाहता है मेरा कप बहता रहे, ఆయన అనుకుంటున్నాడు ఎప్పుడు కూడా నా గిన్నె పొర్లుతూ ఉండాలని. वो मेरे चाहता है कि मुझ में से आनंद, प्रभु की उपस्थिति, प्रभु की शक्ति हमारे अंदर से बहकर दूसरों तक पहुंचे. ఆయన కోరుతున్నాడు ఎప్పుడు కూడా మనలో నుంచి దేవుని యొక్క శక్తి సామర్థ్యము దేవుని సన్నిధి మనలో నిండి ఇంకా ఇతరులకు ప్రవహిస్తూ ఉండాలని ఆయన కోరుతున్నాడు. प्रभु की तरफ से कोई रुकावट नहीं है, ప్రభువు తరపు నుంచి ఏ ఆటంకము లేదు. आज ही दे देना चाहता है, आज ही दे देना चाहता ఆయన है, అయితే ఈ రోజే ఇవ్వాలనుకుంటున్నాడు, वो आज ही भर देना चाहता है, ఈ రోజే నిన్ను నింపాలనుకుంటున్నాడు. वो तो चाहता है हम आज ही भड़क उठे, ఆయన కోరుతున్నాడు ఇప్పుడే అగ్ని రగులుకోవాలని. वो तो चाहता है फलवंत हो जाए, ఆయన కోరుతున్నాడు ఈ రోజే మనం ఫలవంతం కావాలని. क्योंकि मेरे प्यारों इस संसार में अभी जरूरत है, ఎందుకనగా ఈ లోకంలో ఎంతో అవసరత ఉంది, लेकिन हमने अपने मन को कठोर कर रखा है. కానీ మనమే మన మనసులను కఠినపరుచుకున్నాం. हर मीटिंग में हम समर्पण करते हैं, ప్రతి మీటింగ్ లో సమర్పణ చేస్తున్నాం, लेकिन कुछ दिन के बाद वही जीवन जीते रहते हैं. తర్వాత ప్రతి ఇక అన్ని రోజులు కూడా అదే పాత జీవితాన్ని कब జీవిస్తాం. तक अपने मन को कठोर रखेंगे? ఎన్ని రోజులు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? हाँ हाँ करना कठोरता नहीं है, అని అనడం కాదు, हाँ 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 तो हम करते रहते हैं, అని అంటూనే ఉంటాం. हाँ मैं चलूंगा बोलते रहते हैं, నేనైతే నడుస్తానంటాం. हम ये नहीं बोलते कि हम नहीं चलेंगे, మనమైతే మేము నడవమనేది అనము, लेकिन वचन को अंदर आकर उसको काम करने नहीं देते. కానీ వాక్యాన్ని లోపలికి రానిచ్చి వాక్యాన్ని పని చేయనివ్వడం లేదు. उसके लिए वचन के लिए अपना मन तोड़कर नहीं देते. వాక్యము ఫలించడం కొరకు నీ మనస్సును తెరిచి ఇవ్వడం లేదు. मेरे प्यारों, जब एक पौधा एक
दीवार में उगता है, నా ప్రియులారా ఎప్పుడైనా ఒక పొద ఈ గోడలో నుంచి ఏదైనా బయట గోడలో నుంచి కనుక అలా మొలకెత్తినప్పుడు अगर उसको पानी मिलता रहे దానికి కనుక నీళ్లు దొరుకుతూ ఉంటే वो उस दीवार को भी तोड़कर मोटा हो जाता है। అది గోడను కూడా పగలగొట్టి లావవుతూ ఉంటుంది। आपका समर्पण की कमी के कारण ये पौधा अंदर नहीं बढ़ रहा। మీ సమర్పణలోని లోపము కారణాన్ని బట్టి ఈ యొక్క మొక్క లేక ఈ చెట్టు పెరగలేకపోతుంది। आपके मन की कठोरता के कारण नहीं बढ़ रहा। మీ హృదయ కాఠిన్యమును బట్టి అది పెరగడం లేదు। मेरे प्यारो, हमारे जीवन में हम वचन को पालन करने के लिए जितना समर्पण होना चाहिए नहीं कर रहे हैं। నా ప్రియులారా, మనము మన జీవితంలో వాక్యమును పాటించడం కొరకు ఎంతైతే సమర్పణ కలిగి ఉండాలో అంతగా కలిగి ఉండడం లేదు। मेरे प्यारो, क्या हमें करना चाहिए? हम वो नहीं कर रहे हैं। हम क्यों नहीं कर पा रहे हैं? आज हम वो सीखने का प्रयास कर रहे हैं। మనం ఏదైతే చేయాలో అది చేయడం లేదు। మనం ఎందుకు చేయలేకపోతున్నామో ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం। आखिर में प्रभु बोलता है, मैंने बहुत बार चाहा कि तुम्हें अपने पंखों के नीचे ले लो। ఆయన అంటున్నాడు కదా, పలుమార్లు నేను నా రెక్కల కిందికి తీసుకోవాలని అనుకున్నాను, लेकिन अब तुम्हारा देश उजाड़ छोड़ा जाता है। కానీ ఇప్పుడు మీ దేశం మీకు పాడుగా విడవబడి ఉన్నది। वो उस प्रजा को जो उसके मन के निकट थी, తన మనసుకు దగ్గరున్న ఆ ప్రజలతో ఆ విధంగా అంటున్నాడు। वो प्रजा जिसको वो ऐसे उठाए लिए फिरा जैसे कि नवजात बच्चे को कोई उठाकर चलता है। ఒక చిన్న శిశువుని ఎత్తుకొని వెళ్ళినట్టుగా ఆయన ఎత్తుకొచ్చిన తన సొంత ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు। लेकिन उन्होंने मन की कठोरता के कारण वो अवसर को खो दिया। కానీ వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అవకాశాన్ని కోల్పోయారు। प्रभु ने उनको सजा दी। దేవుడు వారిని శిక్షించాడండి। हम तो उसके जन्माए हुए हैं। మనమైతే ఆయన సంతానమై ఉన్నాం। उसने बड़ी पीड़ा के साथ हमें जन्म दिया है। ఆయన ఎంతో వేదనను అనుభవించి దుఃఖమును అనుభవించి ప్రసవ వేదన పడి మనకు జన్మనిచ్చాడు। लेकिन आज तक हमारा ढील डॉल कितना है? ఈ రోజు వరకు మన ఎదుగుదల ఎంత ఉంది? समय के अनुसार हमें गुरु होना चाहिए। కాలమును బట్టి చూస్తే మనము గురువులమై ఉండాల్సి ఉంది। हमें दूसरों को उठाने वाला होना మనం चाहिए। ఇతరులను పైకెత్తే వారిగా ఉండాల్సి ఉంది। हमें कमजोरों को संभालने वाला होना మనం चाहिए। బలహీనులకు ఊతనిచ్చే వారిగా ఉండాల్సి ఉంది। हमें नई आत्माओं को जीत कर लाने वाला మనం होना కొత్త चाहिए। ఆత్మలను గెలిచి తెచ్చే స్థితిలో ఉండాల్సి ఉంది। हमारे लिए बहुत कुछ परमेश्वर ने रखा है, हम वो करने वाले बन जाना चाहिए। మనకు దేవుడు ఎంతో పెట్టాడు, అసలు అవన్నీ చేసి ఉండాల్సి ఉంది ఇప్పటికీ। लेकिन आज भी हमारा खुद का अनेक जीवन फूकी हुई हालत में पड़ा है। కానీ ఈ రోజు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎండిన స్థితిలో పడి ఉంది। क्यों? ఎందుకు? क्योंकि हमारा समर्पण सही नहीं है। ఎందుకనగా మన సమర్పణ సరిగా లేదు। अपने आप को जांचने की जरूरत है। మనల్ని మనం పరీక్షించుకునే అవసరత ఉంది। प्रभु कहता है, अपने दिलों को तोड़कर तुम आओ। ప్రభు అంటున్నాడు కదా, మీ హృదయములను మెత్తన చేసుకుని రండి, లేక మీ హృదయాలను బద్దలు చేసుకోండి। अपने दिलों ही को तोड़कर आओ। మీ యొక్క మనస్సులను పగలగొట్టుకొని తెరుచుకొని రండి। कब तक हम ऐसे ही रहेंगे? ఎప్పటి వరకు ఇలాగే ఉంటాం? मेरे प्यारो, एक दिन हमें भी वो ऐसे ही छोड़ देगा अगर हम नहीं सुधरेंगे। ఒకవేళ కనుక మనము ఇంకా మార్పు చెందనట్లయితే ఒక దినాన ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడు। वो ऐसा करना नहीं चाहता। ఆయన అలా చేయాలని కోరడం లేదు। वो चाहता है उसके साथ जाए। ఆయన కోరుతున్నాడు మనం ఆయనతో కూడా వెళ్ళిపోవాలని। मेरे प्यारो, कितनी बार समर्पण किया, నా ప్రియులారా, ఎన్నిసార్లు సమర్పణ చేశారు? कितनी बार वायदा किया, ఎన్నిసార్లు మీరు ఆయనకు వాగ్దానం చేశారు? कितनी बार आपने प्रभु के सामने रोते रोते बोला, अब मैं चलूंगा। ఎన్నిసార్లు నువ్వు దేవుని ఎదుట ఏడుస్తూ కన్నీటితో చెప్పావు, ఇక మీదకి నేను నడుస్తాను ప్రభువా అని। लेकिन फिर भी आपके अंदर गहराई में जड़ नहीं पकड़ा। అయినా కానీ నీలో లోతుగా వేరు పారలేదు। वो समर्पण टूट जाता है, ఆ సమర్పణ అనేది తొలగిపోతుంది, वो सूख जाता है, అది ఎండిపోతుంది। क्योंकि वो आपके दिल की गहराई में अंदर में नहीं उतरा। ఎందుకంటే అది నీ యొక్క హృదయంలో లోతుల్లోనికి దిగలేదు। हम कितने अभागे। మనం ఎంత అభాగ్యులం। मेरे प्रियो, मैं जगह जगह जाता हूँ, सेवकाई करता हूँ। నా ప్రియులారా, నేను ఆయా ప్రాంతాలకు వెళ్తాను, సేవ చేస్తుంటాను। अन्य जातियों के बीच में भी प्रभु ने सेवा दिया है। అన్ని జనుల మధ్య కూడా దేవుడు సేవనిచ్చాడు। लेकिन मसीह लोगों के बीच में जिन्होंने यीशु का वचन सुना, चाहे अभी बने हैं चाहे पुराने हैं, मुझे उनके लिए बहुत जलन होती है। కానీ క్రైస్తవుల మధ్యన
వాళ్ళు కొత్తగా ఇప్పుడే వచ్చిన వారు కావచ్చు, పాతగా ఉన్నవారు కావచ్చు, వారి కొరకు నాకు ఒక రకమైన మంట ఉంటుంది. ठीक है, आप बोल सकते हैं वो कठोर है, आप बोल सकते हैं वो योग्य नहीं है, आप बहुत कुछ उनके बारे में बोल सकते हैं. సరే, మనం చెప్పొచ్చు వాళ్ళు కఠినపరచబడ్డారని, లేక ఇంకా సరిగా లేరని, ఇంకేదైనా చెప్పొచ్చు. लेकिन फिर भी मुझे बहुत जलन, बहुत दुख होता है. కానీ నాకు చాలా దుఃఖం అవుతుంది. मेरे प्यारों, अन्य जाति लोग नरक में जाएंगे क्योंकि वो यीशु को जानते हैं. అన్ని జనులు అయితే నరకానికి వెళ్తారు, ఎందుకంటే వారు ఇంకా యేసుని ఎరగలేదు కనుక. ये लोग यीशु को जानने के बाद भी नरक में जाएंगे, ये हमारे लिए शर्म की बात है. వీరైతే యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా నరకానికి వెళ్తున్నారు, ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. इतना समय यीशु को जानने के बाद, आराधना करने के बाद भी अगर ये नरक में चले जाएंगे तो क्या लाभ होगा? ఇంత సమయం దాకా యేసు ప్రభుని ఎరిగి ఆరాధన చేసినాక కూడా ఒకవేళ నరకానికి వెళ్తే దానివల్ల ఏం లాభం? क्योंकि मन को कठोर रखा. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు గనక. कुछ फुहारें आती हैं तो थोड़ा हरियाली दिखाते हैं, కొద్దిగా ఏదో జల్లు వచ్చినప్పుడు కొద్దిగా పచ్చదనం కనిపిస్తుంది, लेकिन गहराई में कभी जड़ नहीं पकड़ता. కానీ లోతుగా ఎప్పుడు వేరు వారడం లేదు. मेरे प्यारों, ये पत्थर को निकाल कर फेंकना है. ప్రియులారా, ఈ యొక్క రాళ్లను, కఠినమైన రాళ్లను తీసి मेरे పడేయాలి. प्यारों, यिर्मयाह 4 अध्याय एक बार फिर से पढ़ लेते हैं. మరొకసారి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. 4 अध्याय का 3 वचन. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం దాని 3వ వచనాన్ని చదువుకుందాం. अपनी पड़ती भूमि को जोतो, మీ బీడు పొలమును దున్నుడి. యూదా వారికిని, యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. वचन कहता है अपनी पड़ती भूमि को जोतो. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీ బీడు పొలమును దున్నుడి. वो इस्राएलियों को कहता है ఆయన ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు, अपनी पड़ी हुई बंजर जमीन को जोतो. నీ యొక్క బీడు పొలమును దున్ను. और जब जमीन को जोता जाता है तो उसमें जो भी कटीले झाड़ आते हैं, जो पत्थर आते हैं, उसे निकाल कर बाहर फेंकते रहते हैं. ఎప్పుడైనా కానీ భూమిని తవ్వుతున్నప్పుడు దాంట్లో ముళ్ళ పొదలు, రాళ్ళు అవన్నీ వస్తున్నప్పుడు వాటన్నిటిని తీసి బయట పారేస్తుంటారు. आज आत्मा को कहे, ఈరోజు ఆత్మతో చెప్పు, पवित्र आत्मा, मेरे अंदर जो कठोरता है मुझे जोत कर, हल चलाकर मेरे अंदर की कठोरता को दूर कर. పరిశుద్ధాత్ముడా, నా లోపల ఏదైతే కాఠిన్యం ఉందో నీవు దున్ని దానిలో ఉన్నటువంటివన్నీ తీసేయి నాయనా అని చెప్పు. मेरे प्यारों, मीटिंग्स में बैठकर वचन सुनते हुए भी कई बार बहुत लोगों का हृदय टूटता नहीं है. మీటింగ్ లో కూర్చొని వాక్యం వింటూ కూడా పలుమార్లు అనేకుల హృదయం అనేది బ్రద్దలు కాదు, లేక మనసు కరగదు. उनका मन नहीं टूटता. వాళ్ళ యొక్క మనసు విరిగిపోదు, విరిగినలిగిన హృదయం రాదు వారి. मैं आपको बताना चाहता हूँ, आप बहुत बड़े खतरे में हो. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నారు. ये शैतान ने कठोर नहीं किया है, ఇది సాతానుడు కఠినపరచలేదు, ये परमेश्वर ने कठोर किया ఇది है. దేవుడు కఠినపరిచాడు. और आप बहुत बड़े नुकसान में हो, మీరు చాలా నష్టంలో ఉన్నారు, बहुत बड़े खतरे में हो, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. क्योंकि दंड आ रहा है. ఎందుకనగా శిక్ష వస్తుంది. क्योंकि आपने बहुत बार मन को कठोर किया. ఎందుకనగా మీరు పలుమార్లు మనసును కఠినపరుచుకున్నారు. वचन सुनने के बाद भी अपनी पुरानी जिंदगी में जीते रहे. వాక్యము విన్న తర్వాత కూడా పాత జీవితంలో జీవిస్తున్నారు. आपको सब मालूम होने के बाद भी बार बार उसी गंदगी की तरफ जाते रहे. మీకు అన్ని తెలిసినా కూడా మరలా ఆ మురికిలోనికి వెళ్తున్నారు. परमेश्वर ने विवेक के द्वारा बात किया, దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడాడు, आत्मा के द्वारा बात किया, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు, अपने दासों के द्वारा बात किया. తన దాసుల ద్వారా మాట్లాడాడు. वो बात करता ही रहा, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. लेकिन हम उसे इग्नोर करते हैं. కానీ మనం ఆయనను ఏదో हम सुनना नहीं चाहते, వినకుండా ఆయనను ఏదో क्योंकि వినట్టు हम अपनी जिंदगी को अपनी मर्जी से जीना चाहते हैं. మన జీవితాన్ని మన ఇష్ట ప్రకారంగా జీవించాలనుకుంటున్నాం కనుక ఆయన మాట వినడం లేదు. और इसलिए
जब हम अपने मन को बार बार कठोर करते हैं वो बाद में हमारे मन को कठोर कर देता है। ఎప్పుడైతే ఆయన మాట్లాడినప్పుడు మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటున్నామో మరలా అప్పుడు ఆయనే మన హృదయాన్ని కఠినపరుస్తాడు। मेरे प्यारों, फिरौन को कई मौके मिले, ప్రియులారా ఫరోకు ఎన్నో అవకాశాలు దొరికాయి, लेकिन उसने अपने मन को कठोर किया కానీ ఆయన తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు। और बाद में परमेश्वर ने उसके मन को कठोर किया, దాని తర్వాత దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరిచాడు। इतना कठोर किया कि लाल समुद्र में जाकर डूब मर गया। ఎంతగా కఠినపరిచాడంటే తర్వాత ఎర్ర సముద్రంలో వెళ్ళి మునిగి చనిపోయాడు। आप अपने मन को कठोर करके आप कुछ किसी का कुछ नहीं बिगाड़ रहे, నీ మనసుకు నువ్వు కఠినపరుచుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు। आप किसी के लिए नहीं चल रहे हैं, నువ్వు ఎవరి కొరకు నడవడం లేదు। आप अच्छा जीवन जिएंगे तो यीशु को कोई लाभ नहीं होगा, నీవే మంచి జీవితాన్ని జీవిస్తే యేసుకు లాభమయ్యేది ఏమీ లేదు। केवल उसका मन है हमको बचाने के लिए, కేవలం ఆయన మనస్సుని మనల్ని రక్షించాలని, उसका मन है हमें अपने समान लाने के लिए। ఆయనకు మనస్సుని మనల్ని తనకు సమానంగా మార్చుకోవాలని। आप नहीं आएंगे वो किसी और लेकर आएगा, నీవు రాకుంటే నీకెవరైనా తీసుకొస్తాడు। उसका गिनती कम होने वाला नहीं है, ఆయన యొక్క సంఖ్య తగ్గదండి। वो आपके भरोसे पर बैठा हुआ नहीं है, ఆయన ఏదో నీ మీద ఆధారపడి కూర్చోలేదు। लेकिन आप अपने मन को कठोर करते रहोगे तो आपके लिए बहुत बड़ा नुकसान होने वाला है। ఒకవేళ నీవే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్లయితే ఒక గొప్ప నష్టం కలగబోతుంది। प्रभु का वचन कहता है छाती पीट कर विलाप करो, అందుకని అంటున్నాడు మీ యొక్క రొమ్ము కొట్టుకుని ఏడవండి, रात में बैठ के पश्चाताप करो, రాత్రి కూర్చొని పశ్చాత్తాపపడండి। कहीं ऐसा ना हो कि मौका हमारे हाथ से निकल जाए। ఒకవేళ నీ చేతి నుంచి అవకాశం చేజారిపోతుందేమో मेरे జాగ్రత్త। प्यारे, एक बार मौका मिल गया तो रो रो कर मांगने से भी नहीं मिलेगा। నా పిల్లలు ఒకసారి కనుక అవకాశం చేజారితే దాని తర్వాత ఏడ్చి అడిగినా కానీ అవకాశం దొరకదు। तब तक ये मन को कठोर करके बैठे रहेंगे, ఎప్పటి వరకు ఈ మనసును కట్టపరుచుకుని కూర్చుంటాం? तब तक नम्र होकर पश्चाताप में नहीं आएंगे। ఎప్పటి వరకు ఇంకా విధేయులై పశ్చాత్తాప పడకుండా ఉంటాం? क्या आपको लगता है आपका मन कठोर है? ఏంటి నీకు అనిపిస్తుందా నీ యొక్క హృదయం కఠినమైపోయిందా? आपका हृदय पत्थर हो गया, నీ యొక్క హృదయం రాయిలాగా అయిపోయిందని నీకు అనిపిస్తుందా? आप चाहकर भी चल नहीं पा रहे हो। నువ్వు కావలసుకొని కూడా నువ్వు కోరుకొని కూడా నడవలేకపోతున్నావని मैं आपको बोलता हूँ खाना पीना छोड़कर पश्चाताप में बैठ जाओ, నేను చెప్తున్నాను। నీ ఆహారము పానమును మాని పశ్చాత్తాపడుతూ ఉపాసన కూర్చో, नहीं तो भारी सजा आ रहा है। లేకుంటే గొప్ప శిక్ష వస్తుంది। क्योंकि मेरे प्यारों, अंत के दिनों में परमेश्वर अपनी कलीसिया को शुद्ध करने के लिए जा रहा है। నా ప్రియులారా, ఈ అంతిమ దినాల్లో దేవుడు తన సంఘాన్ని శుద్ధీకరిస్తున్నాడు। एक हनन्याह को मारकर वो कलीसिया को भय में लेकर आता है। ఒక అననీయాను చంపి ఆయన సంఘంలో భయాన్ని నెలకొల్పాడు। कठोर लोगों को वो सजा देने जा रहा है। కఠినపరుచుకునే వారికి ఆయన శిక్ష ఇవ్వబోతున్నాడు। मेरे प्यारों, प्यार के कारण वो बार बार बात करता है, నా ప్రియులారా, ప్రేమ ఉన్న కారణాన్ని బట్టి మరలా మాట్లాడతాడు। वो स्वयं पर्याप्त परमेश्वर है, ఆయన తనకు తాను చాలిన దేవుడు। He is self-sufficient God। తనకు తాను చాలిన దేవుడు। मेरे प्यारों, वो अपने आप में काफी है, ఆయనకు తనకు తాను చాలిన వాడు। उसको हम में से किसी की कोई जरूरत नहीं है। ఆయనకు మనలో ఎవ్వరి యొక్క అవసరత లేదు। उसे अच्छा लगा हमको कुछ मौका दे, ఆయనకు మంచిగా అనిపించింది మనకు ఒక అవకాశం ఇవ్వాలని। और आप अपने मन को अगर कठोर कर रहे हो, ఒకవేళ నీవు నీ మనసును నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే आप अपना खो रहे हो, నీవే నీకు కోల్పోతున్నావు। आप अपने को खो रहे हो। నీవు కృపను కోల్పోతున్నావు। बाद में తర్వాత नरक की आग में जलकर सोचोगे काश हमने माना होता। నరకాగ్నిలో ఉండి అప్పుడు అనుకుంటావు అప్పుడు నేను వింటే బాగుండు అని। क्योंकि वो कहता है ఆయన అంటున్నాడు, जो फल नहीं लाएगा वो काटा और आग में झोंका जाता है। ఏ చెట్టు అయితే ఫలింపదు దాన్ని నరికి అగ్నిగుండంలో వేస్తాను। वचन सुनते सुनते आपको वचन हल्का लगने लगा है, వాక్యం వింటూ వింటూ వాక్యం నీకు తేలికగా అనిపిస్తుంది। आप वचन को हल्का समझने लगे। నువ్వు వాక్యాన్ని తేలికగా తీసుకుంటున్నావు। मेरे प्यारों, नूह के समय में जहाज उनकी आंख के सामने बन रहा था, ఓ నా ప్రియులారా, నోవహు సమయంలో ఆ యొక్క ఓడ వారి కళ్ళ ఎదురునే తయారు చేయబడుతుంది। लेकिन वो सुनने के बाद भी, जानने के बाद भी हंसते थे, मजाक करते थे और उसे हल्का समझते थे। వాళ్ళు విన్న తర్వాత కూడా చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏదో అపహాస్యం చేసేవారు, ఆ ఏముంది లైట్ గా తీసుకునేవారు। मेरे प्यारों, जहाज पकता जा रहा था, ఓడ తయారవుతూ ఉంది, नूह प्रचार करता जा रहा था, ఏమో ప్రకటిస్తూనే ఉన్నాడు। उसको अपनी
नूहा अपनी पत्नी, 3 बेटों और 3 बहुओं के साथ जहाज के अंदर था। నోవహు తన 3 కుమారులు 3 కోడలతో ఓడలో ప్రవేశించాడు. सब जानवर भी आ गए, జంతువులు కూడా వచ్చేసాయి. शुद्ध जानवरों में से 7 जोड़ा, పవిత్ర జంతువుల్లో 7 జతలు, अशुद्ध जानवरों में से 1 जोड़ा। అశుద్ధమైన వాటిలో 7. लोगों के सामने जानवर चढ़कर अपने आप जहाज के अंदर जा रहे हैं। అందరి ఎదుటనే అవి వెళ్ళి ఓడలో ప్రవేశిస్తున్నాయి. उनका स्वभाव बदल गया, వాటి యొక్క స్వభావమే वो మారింది. एक साथ जा रहे हैं, అన్ని జంతువులు ఒకేసారి కలిసి వెళ్తున్నాయి. उन्हें कोई हाथ कर नहीं ला रहा है, వాళ్ళు ఎవరు కూడా లాక్కొని తీసుకురావడం లేదు. वो अंदर आ रहे हैं। అవి ఓడలోకి వస్తున్నాయి. ये आश्चर्यजनक काम देखने के बाद भी उन लोगों का मन नहीं टूटा। ఈ యొక్క జంతువులన్నీ కలిసి వస్తున్నాయి కానీ ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయాన్ని చూస్తూ కూడా వారి యొక్క హృదయం కదలలేదు. परमेश्वर का अनुग्रह था, फिर भी 7 दिन तक दरवाजा खुला रहा। దేవుని యొక్క కృప అయినప్పటికీ 7 దినముల వరకు ఇంకా తెరవబడి ఉన్నాయి. अभी भी कोई आना चाहता तो आ जाओ। ఇప్పుడు కూడా ఎవరైనా రావాలంటే రండి అన్నట్టుగా. किसी की मृत्यु से खुश नहीं होता, ఎవరు మరణించుటను బట్టి నేను సంతోషించును వాడు కాదు. बचने का मौका है, రక్షింపబడే అవకాశం ఉంది. आ जाओ। రండి. लेकिन कोई नहीं आया, కానీ ఎవరు రాలేదు. उनका मन और कठोर होता गया। వారి హృదయం ఇంకా కఠినపరచబడింది. तब परमेश्वर ने दरवाजा बंद कर दिया, అప్పుడు దేవుడు తలుపులు మూసేశాడు. दरवाजा बंद हो गया, తలుపు మూయబడింది. बादल घिराए, మేఘాలు వచ్చేసాయి. वर्षा होने लगी, వర్షం వచ్చేసింది. भूमि के सोते फूट निकले, ఇక అప్పుడు భూలో ఆ యొక్క అన్ని జలపాతాలు ఇంపబడ్డాయి. और जैसे ही पानी बढ़ने लगा ఎప్పుడైతే ఇక నీరు పెరగడం ఆరంభమైందో तब इन लोगों को याद आया, नूहा जो बोलता था वो सच बोलता था। అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది నోవహు చెప్పేదంతా కూడా నిజంగా సత్యమే చెప్పాడు. पहले कभी बारिश नहीं हुई, మొదట ఎప్పుడు కూడా వర్షం రాలేదు. इसलिए उन्होंने विश्वास नहीं किया। అందుకనే మేము విశ్వసించలేదు. लेकिन मेरे प्यारों, उस दिन को विश्वास करना पड़ा। అని ఆ దినము నాడు విశ్వసించాల్సి వచ్చింది. वो मानना चाहते थे, వాళ్ళు ఇక ఒప్పుకోవాలనుకున్నారు. हमको बचना चाहते थे, అప్పుడు ఇక వాళ్ళు రక్షింపబడాలని కోరుకున్నారు. हमको चाहते थे अंदर चले जाए, ఇక ఇప్పుడు అనుకున్నారు కదా లోపలికి వెళ్ళాలని. लेकिन दरवाजा बंद हो गया। అని తలుపు మూయబడింది. ऐसे मेरे प्यारों, हमारे लिए दरवाजा बंद होने से पहले అలాగే ప్రియులారా మన కొరకు కూడా తలుపులు మూయబడడానికంటే ముందే इसका कठोरता को निकाल कर फेंके, హృదయ కాఠిన్యాన్ని తీసిపడే. अपने मन को नम्र करें, నీ మనస్సును విధేయునిగా చేయి. डरते और कांपते हुए उसके वचनों को स्वीकार करें। భయముతో వణుకుతూ ఈ వాక్యాన్ని స్వీకరించు, గ్రహించు. मेरे प्यारों, हमारी सजा आ रहा है, నా ప్రియులారా, భారీ శిక్ష రాబోతుంది. अंतिम समय అంతిమ సమయం వస్తుంది. फिर कोई मौका नहीं मिलेगा। దాని తర్వాత ఏ అవకాశం దొరకదు. आज आप कठोर होकर बैठ सकते हो, ఇప్పుడు నువ్వు కఠినపరచబడి కూర్చోవచ్చు. लेकिन फिर मौका मांगने से भी नहीं मिलेगा। దాని తర్వాత అవకాశం అడిగినా గానీ దొరకదు. कब तक हम इस गंदगी में, इस कठोरता में, इस पुराने जिंदगी में जीते रहे? ఎప్పటి వరకు మనము ఈ యొక్క మురికిలో, ఈ యొక్క కాఠిన్యంలో, ఆ పాత జీవితపు పాపము లేక మురికిలో ఎన్ని రోజులు జీవిస్తాం? ये गंदगी, ఇది మురికి, ये व्यभिचार, ఈ వ్యభిచారం, ये नशा, ఈ యొక్క నశ, ये लड़ाई, ये झगड़ा, ये नफरत, ये ईर्ष्या, ఈ పోట్లాటలు, కొట్లాటలు, ద్వేషము, అసూయ, हमें मालूम है ये सब गंदगी है। మనకు తెలిసి ఇవన్నీ కూడా మురికని. हमारी आंखें खुली हुई है, మన కళ్ళు తెరవబడి ఉన్నాయి. हम सब कुछ जानते हैं, మనకు అన్ని తెలుసు. लेकिन फिर भी कठोर होकर उसी गंदगी की तरफ भाग रहे हैं, అయినా కానీ కఠినపరచబడి అదే మురికిలోనికి వెళ్తున్నాం. फिर भी उसी की तरफ भागते हैं। అయినా వాటి వైపే వెళ్తున్నాం. मेरे प्यारों, प्रभु पूछता है, कब तक तुम पश्चाताप नहीं करोगे? ప్రభు అడుగుతున్నాడు, ఇంకెప్పటి వరకు పశ్చాత్తాపపడకుండా ఉంటావు? मसीह जिंदगी जोश का जीवन नहीं है। క్రైస్తవ జీవితం ఏదో ఉద్రేకపూరితమైన జీవితం కాదు. ऐसे बहुत लोग जोश में आते हैं, फिर थोड़े दिन के बाद ठंडे होते हैं, फिर जोश में आते हैं, फिर ठंडे होते हैं। ऐसा लोग स्वर्ग में नहीं जाएंगे। చాలా మంది కొన్ని రోజులు ఉద్రేకంతో వస్తారు, తర్వాత చల్లబడిపోతారు. మళ్ళీ ఏదో ఉద్రేకంతో వస్తారు, మళ్ళీ చల్లబడిపోతారు. అట్లాంటి వారు పరలోకంలో ప్రవేశించరు. हमें एक बार జీవితం ప్రభువుది. ये कठोरता को छोड़कर, ఈ కాఠిన్యాన్ని వదిలిపెట్టి, ये अनाज्ञाकारिता की कठोरता को छोड़कर, ఈ కాఠిన్యాన్ని తొలగించి ये पाप वो तो बनाने के लिए तैयार है। ఆయన అయితే తయారు చేయడానికి సిద్ధంగా
वो तो बनाने के लिए तैयार है। ఆయన అయితే తయారు చేయడానికి సిద్ధంగా मेरे ఉన్నాడు. प्यारों, क्या आप उसके हाथ में अपने आप को देंगे? ఏంటి मेरे प्यारों, क्या आप उसके हाथ में अपने आप को देंगे? ఏంటి మీరు మిమ్మల్ని మీరు ఆయన చేతులకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? मेरे प्यारों, मैं अपने जीवन में बहुत बार अपने साथ खुद बात करता हूँ। పలుమార్లు నేను నా జీవితంలో నాతో నేను మాట్లాడుకుంటాను. मैं हमेशा अपने आप को याद दिलाता हूँ। నాకు ఎప్పుడు కూడా నన్ను నేను నాకు జ్ఞాపకం చేపించుకుంటాను. मैं याद दिलाता हूँ, नीरज तो कुत्ता नहीं है। నేను గుర్తు చేసుకుంటాను. నేను అంటాను, నీరజ్ నీవు కుక్కవు కాదు, मैं याद दिलाता हूँ, नीरज तो सुअर नहीं है। నీరజ్ నువ్వు పందివి కాదు అని. क्यों कुत्ता नहीं है? ఎందుకు కుక్కను కాదు? क्योंकि कुत्ते की आदत है, ఎందుకంటే కుక్క యొక్క అలవాటు ఏంటంటే पेट खराब होगा तो దాని యొక్క కడుపు పాడైనప్పుడు वो इधर उधर थोड़ा घास खाकर उल्टी कर देगा, అక్కడిక్కడ గడ్డి తిని అది వాంతికి చేస్తుంది. और थोड़ी देर में घूम फिर कर आएगा, फिर उसी उल्टी को खा जाता है। దాని తర్వాత అక్కడి తిరిగి వచ్చి ఆ వాంతిని మళ్ళీ తినేస్తుంది. उसका स्वभाव ये है, దాని స్వభావమే అది. बार बार वही चीजों में पड़ जाता है। మళ్ళా దానిలోనే పడిపోతుంది. गलतियां होती है, తప్పులు అవుతాయి. लेकिन व्यक्ति नम्र होकर मन फिराकर, नहीं मैं कुत्ता नहीं हूं, मैं बार बार गलतियों में नहीं जाऊंगा, వెంటనే మనస్సులో విధేయులై అనాలి, లేదు నేను మళ్ళీ ఈ యొక్క తప్పులో పడను, నేను కుక్కను కాదు అని సమర్పణ చేసుకోవాలి. एक बार एक व्यक्ति ने क्या किया, ఒక్కసారి ఒక వ్యక్తి ఏం చేశాడు, उसने देखा एक सुअर था, छोटा सुअर, वो कीचड़ में पड़ा हुआ था। ఒక ఆయన చూశాడు, ఒక చిన్న పంది బురదలో పడి ఉంటే చూశాడు. उसको लगा कि अरे इसको कुछ करना चाहिए, ఆయనకు అనిపించింది, లేదు దీన్ని ఏదైనా చేయాలి. कितना गंदगी में पड़ा है, అయ్యో ఎంతో బురికిలో పడింది కదా. उसे बड़ा तरस आया, ఆయనకు చాలా దాని మీద దయ వచ్చింది. वो उसे निकाल कर ले आया, దాన్ని తీసుకొని వచ్చాడు. उसे जबरदस्ती ब्रश से बहुत धोया, దాన్ని బలవంతంగా బ్రష్ తో బాగా కడిగాడు. और जब उसे धोया तो अंदर से बड़ा सुंदर निकला। ఇక దాన్ని బాగా కడిగినప్పుడు లోపల నుంచి చాలా అందంగా బయటకు వచ్చింది. उसे काजल डाला ఇక దానికి కాటుక పెట్టాడు. और उसे रिबन बांधा దానికి ఒక మంచి రిబ్బన్ కట్టాడు. और कमरे में रखा। ఇక దాన్ని రూమ్ లో ఉంచాడు. जब तक दरवाजा बंद करके रखा, ఎప్పటి వరకైతే తలుపు పెట్టి ఉంచాడు वो वैसे ही सुंदर बना रहा, అలాగే సుందరంగానే ఉంది. लेकिन जैसे ही दरवाजा खोला, కానీ తలుపు తీయగానే दौड़ कर वो उसी गंदगी में वापस चला गया। పరిగెత్తుకుంటూ మళ్ళీ అదే బురదలోకి వెళ్ళిపోయింది. सुअर को कितना भी साफ सुथरा रखो, పందిని నువ్వు ఎంతగా శుభ్రపరిచినా గానీ, कितना भी उसे नहलाओ, ఎంతగా దానికి స్నానం చేయించినా, लेकिन वो बाद में उसी गंदगी के अंदर वापस जाता है। మళ్ళీ తిరిగి అదే మురికిలోనికి అదే బురదలోనికి వెళ్తుంది. हम बोलते हैं हम परमेश्वर की संतान है, మనమైతే అంటాం మనం దేవుని సంతానమై ఉన్నాం, हम यीशु की संतान, మనం యేసుక్రీస్తు సంతానం అంటాం, हम परमेश्वर के राज्य के लोग हैं, మనము దేవుని రాజ్య ప్రజలమని. हम बोलते हैं कि हम राजाओं का अधिकार पाए हुए लोग हैं, మనం అంటాం రాజ్య యొక్క అధికారాన్ని కలిగిన ప్రజలమని. हम बोलते हैं हम याजकों का समाज है, మన యాజకుల సమాజం అని చెప్పుకుంటాం. हम उसकी संतान है, మనం ఆయన సంతానమై ఉన్నాం. काम हमारे सुअर की तरह है। కానీ పనులు మాత్రం పంది వలె ఉన్నాయి. क्या हमारा मन कठोर नहीं है? ఏంటి మన మనసు కఠినంగా లేదా? क्या सच्चाई जानने के बाद भी उसी गंदगी में हम नहीं जा रहे? ఏంటి సత్యం తెలిసిన తర్వాత కూడా అదే మురికిలోకి వెళ్ళడం లేదా? याद रखो, గుర్తుంచుకో, तुम परमेश्वर की संतान हो। నీవు దేవుని సంతానమై ఉన్నావు. अगर संतान हो तो संतान की तरह जियो भी। నీవు సంతానమైతే సంతానంలాగా బ్రతుకు. हमने बपतिस्मा लेकर यीशु को पहना है, మనము బాప్తిస్మము తీసుకొని క్రీస్తును ధరించుకొని ఉన్నాం. यीशु को पहना तो यीशु दिखना चाहिए, యేసుక్రీస్తును ధరించుకుంటే యేసుక్రీస్తే కనబడాలి. लेकिन हमारी कठोरता के कारण अभी भी वही पुराना जीवन दिखाई दे रहा है। మన హృదయ కాఠిన్యాన్ని బట్టి అదే పాత జీవితం కనబడుతుంది. कब तक हम एक गहरा समर्पण नहीं करते? ఎప్పటి వరకు ఇంకా లోతైన సమర్పణలో రాకుండా ఉంటాం? कब तक हम एक ईमानदारी के साथ एक फैसला नहीं करेंगे? ఎప్పటి వరకు యథార్థంగా ఒక నిర్ణయం తీసుకోకుండా ఉంటాం? मेरे प्यारों, अगर आपको बदलना नहीं है तो एक तरफ हो जाओ, నా ప్రియులారా, ఒకవేళ నీకు మార్పు చెందాలని లేకపోతే ఒక పక్కకెళ్ళు. लेकिन अगर आप यीशु से प्यार करते हैं, ఒకవేళ నువ్వు యేసుని కనుక ప్రేమిస్తే हमारे अंदर एक पश्चाताप आना चाहिए। మన లోపల ఒక పశ్చాత్తాపం రావాలి. उसने इतना भारी कीमत देकर मुझे छुड़ाया, ఆయన మనల్ని ఒక గొప్ప భారీ వేల చెల్లించి విడిపించాడు. वो बाप होने के बाद भी, ఆయన తండ్రి అయినా కూడా, वो सामर्थ्य परमेश्वर होने के बाद भी, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడై కూడా, वो सेल्फ सफिशिएंट परमेश्वर होने के बाद भी తనలో తాను చాలిన వాడై ఉన్న దేవుడై కూడా हमारी तरफ हाथों को पसार कर खड़ा है। మన వైపు చేతులు దాచి నిలబడ్డాడు. इसलिए नहीं कि उसे हमारी जरूरत है, ఏదో మన యొక్క అవసరత ఆయనకు ఉందని కాదు, बल्कि वो हमें प्यार करता है। కానీ మనల్ని ప్రేమిస్తున్నాడు वो కనుక. नहीं चाहता हम नाश हो जाए, మనము నశించాలని ఆయన కోరడం లేదు. वो नहीं चाहता हम मर जाए, మనం చనిపోవాలని ఆయన కోరడం లేదు. वो नहीं चाहता हम नरक में जाए, మనం నరకానికి వెళ్ళాలని ఆయన కోరడం లేదు. केवल उसका प्यार के कारण बार बार वो
उसके प्रेम को देखकर उसकी तरफ आए। రండి మనం ఆయన ప్రేమను చూసి ఆయన వైపుకు వద్దాం. मेरे प्यारों, अपनी कठोरता के कारण हम उसे बहुत दुख दे चुके। మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం ఆయన ఎంతో దుఃఖింపజేశాం. यदि हमारे कामों के अनुसार देखा जाए, ఒకవేళ మన క్రియలను బట్టి చూస్తే हमें तो कब से काट कर फेंक देना चाहिए था, మనల్ని ఎప్పుడో నరికి వేయాల్సి ఉండే. लेकिन फिर भी वो प्यार की रस्सी से खींच रहा है। అయినప్పటికీ ఆయన తన ప్రేమ అనే తాడు ద్వారా కట్టి లాగుతున్నాడు. अभी भी वो प्यार की रस्सी से खींचता है, ఇప్పుడు కూడా తన ప్రేమ ద్వారా లాగుతున్నాడు. अभी भी वो प्यार से बुला रहा है। ఇప్పుడు కూడా ప్రేమగా పిలుస్తున్నాడు. लेकिन एक समय आ रहा है जब वो लोहे का रात दंड लेकर सिंहासन पर बैठेगा। కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు ఆయన ఇనుప దండాన్ని తీసుకొని కూర్చుంటాడు సింహాసనం మీద. तब वो दया नहीं करेगा। అప్పుడు ఆయన దయ చూపించడు. मेरे प्यारों, आज हमारे पास मौका है। నా ప్రియులారా, ఈ రోజు మన దగ్గర అవకాశం ఉంది. हम अपने पत्थर के दिल को निकलवा कर एक मांस का हृदय ले सकते हैं। మనము మన రాతి హృదయాన్ని తీసేసి మనము మాంసపు హృదయాన్ని పొందుకోగలము. उसने कहा, मैं तुम में एक नया हृदय उत्पन्न करूंगा। ఆయన అన్నాడు, నీలో ఒక నూతన మనస్సును పుట్టిస్తాను. वो अगर आप ये पुराना हृदय छोड़ना चाहते हैं, నువ్వు ఈ యొక్క పాత హృదయాన్ని కనుక ये విడిచిపెట్టాలన్నా, कठोरता का हृदय छोड़ना चाहते हैं, ఈ యొక్క కాఠిన్యము కలిగిన హృదయాన్ని ये విడిచిపెట్టాలంటే, अपना ढीठपन छोड़ना चाहते నీ हैं, యొక్క ఈ మొండితనాన్ని విడిచిపెట్టాలంటే वो आपको उठाकर नया बनाने के लिए आज भी तैयार है। ఆయన నిన్ను లేపి ఈ రోజు కూడా నూతన పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. वो आपकी दौड़ में अभी भी आपको हाथ पकड़कर आगे ले जाने के लिए तैयार है। నీ పరుగులో ఇప్పుడు కూడా ఆయన చేపట్టి ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. यदि आज आपका मन कठोर है ఒకవేళ ఈ రోజు కనుక నీ మనసు కఠినంగా ఉంటే, और इसी कारण आप फल नहीं ला पा रहे हैं, దీని కారణాన్ని బట్టి ఇంకా ఫలించినట్లయితే ये हृदय को प्रभु के पास लेकर आ। నీ హృదయాన్ని ప్రభు దగ్గర తీసుకురా. प्रभु, मैं चाहता तो हूँ, ప్రభువా, నేనైతే కోరుకుంటున్నాను, लेकिन मेरा मन कठोर होता जाता है। కానీ నా హృదయం కఠినపరచబడుతుంది. प्रभु, मैं पश्चाताप करके आता। నేను పశ్చాత్తాపడైతే వస్తున్నాను. प्रभु, मैंने तुझे बहुत दुखी किया है। నేను ఎంతో దుఃఖ పెట్టానయ్యా. प्रभु, मैंने तुझे बहुत दुख पहुंचाया है। నేను నిన్ను ఎంతో గాయపరిచాను. प्रभु, तू वफादार है, నీవైతే నమ్మదగిన వాడివే. मैं वफादार नहीं रहा। నేను నమ్మకంగా ఉండలేదు. प्रभु, मैंने बार बार तुझे धोखा दिया। నేను మరలా మరలా నిన్ను మోసగించాను. तेरा अनुग्रह प्रति भोर मेरे लिए नया होता जाता है, నీ కృప ప్రతి ఉదయం నూతనపరచబడుతుంది. लेकिन मैंने अपने मन को कठोर किया, నేనే నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను. अपनी खबियों के द्वारा बार बार तुझे दुखी किया। నా యొక్క బలహీనతల ద్వారా మరలా మరలా నిన్ను దుఃఖపెట్టాను. अपनी आंखों को बंद करके हम प्रार्थना करें। మీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. प्रभु, मैंने तुझे बहुत दुख पहुंचाया है। నా ప్రభువా, నేను ఎంతో నిన్ను దుఃఖపెట్టాను. तू तो हाथ पसार कर मेरी ओर खड़ा रहा, నీవైతే చేతులు చాపి నువ్వు నా కొరకు నిలబడ్డావు. तू मेरा इंतजार करता रहा, నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. लेकिन मैं धुतकार कर अपने कामों में लगा रहा। అని నేనే త్యజించి నా యొక్క పనులలో నిన్నే మగ్నమయ్యాను. मैंने अभी तक अपने मन को कठोर रखा है। ఇంతవరకు నా యొక్క హృదయాన్ని కట్టపరుచుకున్నాను. प्रभु, मुझे अपने जीवन पर दुख आता है। నా జీవితం మీద చూస్తే నాకే దుఃఖం అవుతుంది. मैं अपनी कठोरता पर पछताता हूँ। నా యొక్క కాఠిన్యం మీద నేను పశ్చాత్తాపపడుతున్నాను. प्रभु, मेरे हृदय को तू तोड़ दे, ప్రభువా, నా హృదయాన్ని బ్రద్దలు చేయి. मुझे एक नया हृदय दे, నాకు ఒక నూతన హృదయం एक దయచేవా. खास का हृदय, ఒకసారి దయచేయి నాయనా. प्रेम से भरा हुआ हृदय, ప్రేమ చేత నిండిన హృదయం, आज्ञाकारिता का हृदय, ఓ విధేయత కలిగిన హృదయం, मेरे पीछे चलने का मन। నీ వెంట నడిచే మనస్సు, प्रभु, मुझे ये मत दे, అటువంటి మనసు దయచేయి. प्रभु, मुझे ये मत दे। ఆ మనసు దయచేయి నాయనా. हालेलुया, हालेलुया, हालेलुया। मुझे ऐसा ही नहीं जीना है, ప్రభు, నేను ఇలాగే బ్రతకకూడదు. मुझे ऐसे नहीं जीना है, ఇలాగే బ్రతకొద్దయ్యా. मुझे ऐसे तुझसे दूर होकर नहीं जीना है। ఇలాగా నీతో దూరం ఉండి నేను బ్రతకొద్దు. प्रभु, मेरे काम के कारण, मेरी गलती के कारण मेरा मन कठोर होता जा रहा है, నా యొక్క పనులను బట్టి, నా యొక్క ప్రభా చర్యలను బట్టి నా హృదయం కఠినపరచబడుతుంది. लेकिन मैं पश्चाताप करके आता हूँ। కానీ నేను పశ్చాత్తాపపడి వస్తున్నాను. मुझे ये पथरीली जमीन नहीं चाहिए, నాకు ఈ యొక్క రాతి నేల వద్దు నాయనా. मुझे उपजाऊ जमीन ढूंढना है, నేను సారవంతమైన నేలగా మారాలి. फलवंत जमीन ढूंढना है। ఫలవంతమైన నేలగా మారాలి. मेरी कठोरता के कारण मैं पीछे हो गया, నా హృదయ కాఠిన్యమును బట్టి నేను వెనుకబడిపోయాను. मैंने पश्चाताप करके नहीं आया, నేను పశ్చాత్తాపపడి రాలేదు. मैंने अपने मन को तोड़कर नहीं आया, నా మనస్సును ప్రభా నన్ను కొట్టుకొని రాలేదు. लेकिन आज मैं एक नम्र मन चाहता हूँ। ప్రభా, ఈ దినాన ఒక వినయము కలిగిన హృదయాన్ని కోరుతున్నాను. प्रभु, मुझे एक नम्र हृदय दे दे, నాకు ఒక వినయ విధేయత కలిగిన హృదయాన్ని मेरी దయచేయి. कठोरता को दूर कर। నా హృదయ కాఠిన్యాన్ని దూరం చేయి. मुझे मालूम है सजा आ रहा है, నాకు తెలుసు నీ
శిక్ష వస్తుంది. इससे पहले कि नूह के समय के अनुसार हमारा रास्ता बंद हो जाए, आइए हम पश्चाताप करें. నోవహు సమయము వలె మార్గములన్నీ మూయబడక ముందే, తలుపు వేయబడక ముందే పశ్చాత్తాపపడదా. मेरे प्यारो, ये नूह की तरह मृत्यु नहीं है. నా ప్రియులరా, ఇది నోవహు సమయం వంటి మరణము కాదు. कि अब न्याय करके वो आग की झील में डालेगा, ఇప్పుడు ఆయన తీర్పు తెచ్చి అగ్నిగుండంలో వేస్తాడు. जहां पर हमेशा रोना और दांतों का पीसना होगा. ఎప్పుడు కూడా అక్కడ ఏడుపు పన్ను కొరుకున ఉంటుంది. वहां से कभी निकल नहीं पाएंगे. అక్కడి నుంచి ఎప్పుడు ఇక బయటికి రాలేము. वहां हमेशा युगा चलते हुए रहेंगे. యుగాను యుగాలు అక్కడ అగ్నిలో కాలుతూ ఉండాలి. हमारा प्रभु नहीं चाहता हम वहां जाए. మన ప్రభు మనం అక్కడికి వెళ్ళాలని కోరడం वो లేదు. चाहता हम फलवंत हो जाए. మనము ఫలవంతంగా మారాలని उसने కోరుతున్నాడు. अपने में इसीलिए छोड़ा है ताकि हम फल पाए. ఆయన తనలో ఎందుకు అంటు కట్టుకున్నాడంటే మనం ఫలించాలని. आइए हम उसमें अच्छे से जुड़ जाए. రండి మనం ఆయనతో మంచిగా అంటు కట్టబడదాం. आइए हम उसमें बच जाए. రండి మనం ఆయనలో బంధింపబడదాం, ఆయనలో కట్టబడదాం. सिर्फ ऊपर ऊपर का थोड़ा जोड़ नहीं, अंदर में उसमें जड़ पकड़ कर पड़ जाए. ఏదో పై పైకి అలా అంటుకోవడం కాదు కానీ లోతుగా వేరుపారుదా. मेरे प्यारों, प्यार के साथ वो मेरा और आपका इंतजार कर रहा है. ప్రేమతో ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. इससे पहले कि सजा आए, శిక్ష రాకముందే, इससे पहले कि दंड आए, దేవుని యొక్క దండన రాకముందే, इससे पहले कि वो अपने मन से उतार ले, ఆయన తన మనసులో నుంచి నిన్ను దింపకముందే, इससे पहले कि वह हमें शैतान के हाथ में छोड़ दे, ఆయన ఇకెప్పుడు సాతాను చేతికి అప్పగించక ముందే आइए हम लौट कर प्रभु के पास आए. రండి మనం తిరిగి ప్రభు దగ్గరికి తిరిగి వద్దాం. मुझे नहीं मालूम ये हमारे लिए आखिरी कॉल हो सकता है. నాకు తెలియదు, ఇది బహుశా మనలో ఎవరికైనా ఇది చివరి పిలుపు కావచ్చు. हो सकता है ये आखिरी कॉल हो, బహుశా ఇది ఆఖరి పిలుపేమో, एक आखिरी मौका हो. ఇది ఆఖరి యొక్క అవకాశమేమో. बाद में पछताने से कुछ नहीं होगा. తర్వాత పశ్చాత్తాపపడితే లాభం లేదు. मेरे प्यारों, छाती पीटने का समय है. నా ప్రియులారా, ఇప్పుడు రొమ్ము కొట్టుకునే సమయము. रात बिठाकर उसमें बैठने का समय है. ఓ రాత్రంతా ఆయన సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపపడే సమయం, पश्चाताप करने का समय है. పశ్చాత్తాపం చేసే సమయం. क्योंकि मेरे प्यारों, हमने उसे बहुत दुखी किया है. నా ప్రియులారా, మనం ఆయన ఎంతో దుఃఖపరిచాం. अपनी कठोरता के कारण हमने उसको बहुत दुखी किया है. మన హృదయ కాఠిన్యమును బట్టి ఆయన ఎంతో దుఃఖపరిచాం. बार बार अनाज्ञाकारिता करकर हमने उसे दुखी किया है. మరలా మరలా అవిధేయులై మరలా ఆయనకు లోబడకుండా ఎంతో ఆయనను దుఃఖపెట్టాము. वचन समझने के बाद भी, వాక్యం అర్థమైన తర్వాత కూడా, समर्पण करने के बाद भी సమర్పణ చేసుకున్న తర్వాత కూడా हम उसके पीछे नहीं चले. ఆయన వెంట మనం నడవలేదు. क्या वो छोड़ देगा? ఆయన విడిచిపెడతాడా? मेरे प्यारों, वो हिसाब लेगा. నా పిల్లలు ఆయన లెక్క అడుగుతాడు. वो हिसाब लेगा. ఆయన మన నుంచి లెక్క అడుగుతాడు. हजारों को मौका नहीं मिला, వేల కొద్ది మందికి అవకాశం దొరకదు. आपको मौका मिला. ఏకైక అవకాశం దొరికింది. क्या वो बिना तुझे छोड़ देगा? ఏంటి నిన్ను శిక్షించకుండా విడిచిపెడతాడా? मेरे प्यारों, पश्चाताप करें, నా పిల్లరా, మీరు పశ్చాత్తాపపడండి. पश्चाताप करें, పశ్చాత్తాపపడండి. घुटने में पश्चाताप करें, పశ్చాత్తాపపడండి. प्रभु के सामने पश्चाताप करें. దేవుని ఎదుట పశ్చాత్తాపపడండి. हालेलुया, हालेलुया. प्रार्थना करें. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరము మన జీవితాలను పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన హృదయపాంతరంగపు ఆలోచనలు ఎరిగిన వాడు. నీవెవరిని మోసం చేయలేవు. దేవుని ఒకవేళ మనుషులను మోసం చేసిన దేవుని మోసం చేయలేవు. ప్రభువా, నా స్థితిది, నేను ఇలా ఉన్నానని యథార్థంగా ఆయన సన్నిధికి వద్దాము. కృపాద్వారము తెరవబడి ఉండగానే నోవహు వలె ఆ యొక్క ఓడ యొక్క తలుపు మూయబడక ముందే, ఇంకా కృపాద్వారం తెరవబడి ఉండగానే ఆయన మన ఏళ్ల కృప విస్తరించులాగున, ఎక్కడెక్కడ పాపము విస్తరించినో అక్కడెక్కడ కృప విస్తరించనని చెప్పాడు. అలాగని కృప విస్తరించనని ఇంకా పాపంలో ఉంటావా? అట్లా అనరాదు, అలా చేయడానికి లేదు. మరేం చేయాలి? ప్రభువా, నీ కృపను దయచేసి నన్ను దీని నుంచి లాగేసి అని దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఎవరి కొరకు వాక్యాన్ని పంపాడో మనలో తెలియదు, కానీ అందరము వినయ మనస్కులమై ఏ విధంగానైతే నినివే పట్టణానికి యోనా వచ్చి చెప్పినప్పుడు రాజుతో సహా జంతువులన్నీ కూడా ఉపవాసాన్ని ప్రకటించున్నప్పుడు దేవుడు తన మనసులోని ఆలోచనలు మనుకుని ఆ శిక్షను ఆపేశాడు. ఈ
విధంగా దేవుడు తన సేవకుని ద్వారా పశ్చాత్తాపపడండి, మరలి రండి అని ఒక పిలిపించినప్పుడు యథార్థ హృదయంతో ప్రభువా ఇది నా కొరకేనేమో అన్నట్టుగా దయచేసి ఒకవేళ అలా ఉంటే నన్ను క్షమించమని పశ్చాత్తాపడదాం. వీరికి నలిగిన మనసును ఆయన లక్ష్యం చేయడు. పశ్చాత్తాప హృదయాన్ని ఆయన ఇష్టపడే దేవుడు. మరణమునందువాడు మరణమునందుటని బట్టి నేను సర్వశిశువాడను కాదు, కానీ వారు పశ్చాత్తాపపడి వారు మారు మనసు ఉంది తిరిగి రావాలనే కదా నేను కోరుకునేదని ప్రభు చెప్తున్నాడు. ప్రభువా నీ ప్రేమ కొరకై వందనాలయ్యా. నువ్వు శిక్షను పంపక ముందే శిక్ష వస్తుందని హెచ్చరించావు. ఇది నీ యొక్క శాశ్వతమైన ప్రేమ కదా నాయన. ఓ నీ యొక్క కోపము క్షణమాత్రం ఉంటుంది, నీ దయాశకాలం అంతా ఉంటుంది కదా నాయన. ఓ నీ ప్రజలతో నీవు మాట్లాడిన మాటలను బట్టి నీ కొందనాలు. నీ ప్రజలలో లోతైన పశ్చాత్తాపము కలిగినట్టుగా పరిశుద్ధాత్మ దయచేసి కార్యము చేయి నాయన. నీ ఉగ్రత రాకుండా నీ ప్రజల మధ్యను ఇదిగో తండ్రి దయచేసి నీ కనికరాన్ని విస్తరింపజే. మన కొరకు అక్కడ యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు, ఇదిగో నేను వీరి కొరకు రక్తాన్ని చిందించాను, వీరిని శిక్షించదు అని పరిశుద్ధాత్మ ద్వారా తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆయన కట్టబడినట్లయితే తప్పించే వారు ఎవరు ఉండరు. ప్రియులారా, పశ్చాత్తాపంలోనికి పోదాం. అందరూ హృదయాంతరంగంలో నుంచి ఆయన శిలువలో కాల్చిన రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆనాటి యూదులు కాదు నిన్ను చంపింది నా పాపపు కార్యములే, మరలా నిన్ను శిలువ వేస్తున్నాను, మరలా నిన్ను బాధ పెడుతున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వద్దాం. ప్రభువా నన్ను విడిపించు అని కనుక నువ్వు నిజంగా లోకాన్ని సమర్పణతో ఉంటే ఎంత పాపంలో ఉన్నా ఎంత కూపంలో ఉన్నా కానీ ఇదే సమయంలో దేవుడు విడిపించగలడు. హృదయాంతరంగ రహస్యాలు ఎదిగిన దేవుని ఎదుట యథార్థ హృదయంతో వద్దాం. యథార్థ హృదయులకు యెహోవా ఆసన్నుడు, ఆయన దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని కనికరించి మనకు మెక్కని హృదయాన్ని చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. దేవుడి మనల్ని ప్రేమించి దేవుని యొక్క సముఖంలో హల్లెలూయా 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 అందరూ కూడా దేవుని సమర్పణ చేసుకుందాం. మన హృదయాలను తెరుద్దాం. కఠిన పరిస్థితి మనకే ప్రమాదము గనక మన నోరు తెరిచి మన హృదయాన్ని శీర్చుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క శిక్ష రాక మునిపే దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు కూడా సమర్పణ చేసుకుంటూ మనం సారవంతమైన భూమిగా మనం హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే సమయం ఉండగానే ఒక అవకాశాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన దేవుడు కనుక నోహవు కాలంలో ఇచ్చిండు, ఇప్పుడు మనకు కూడా ఇస్తూ ఉన్న దేవుడు. ఎన్నోసార్లు మన వాక్యం వింటూ ఉన్నాం. అందరూ కూడా సమర్పణ చేసుకుందాం. ఆరంభంలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా లోతైనటువంటి సమర్పణతో, ఆరాధనతో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రత్యేకతలో ఉండేవారము అలా మరలా తిరిగి రావడానికి మనం అందరం సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. కుర్చీలో కూర్చున్న వారు కూడా భయముతో వణుకుతో దేవుని శిక్ష రావడానికంటే ముందు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. భయముతో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మనం నిద్రపోవడానికి రాలే. సమయము మనకి ఎంత అవుతుందనేది ముఖ్యం కాదు. ప్రభు మనల్ని కనికరించినప్పుడే మనం ఆయనతో సమాధానపడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. అననీయ సఫీరాలకైతే అవకాశం ఇవ్వలేదు.
నోహా కాలంలో ఉన్న వారందరికీ అవకాశం ఇచ్చిన ప్రజలు వినియోగించుకోలేకపోయినా మన ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటున్న ప్రజలమైన దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకొని ఎంత మారాలో అంత మారలేక మన బ్రతుకులను మనమే కఠిన పరుచుకొని బ్రతుకుతున్న మన బ్రతుకులను ప్రభు పాదాల దగ్గర దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ రోజు నీ దాసుల ద్వారా నాతో మాట్లాడినవయ్యా, ఈ విన్న వాక్యాన్ని నేను మరొక నీలో బ్రతుకుతానయ్యా. పంది వలే నేను బ్రతుకునయ్యా. నా జీవితాన్ని పవిత్రంగా నీతో బ్రతకడానికి ఒక నూతనమైన సమర్పణతో మంచి నేలలో పడిన విత్తనములాగా ఈ వాక్యాన్ని నేను అంగీకరించి నీ కొరకు బ్రతుకుతా ప్రభు అని పరిపూర్ణ విశ్వాసంతో సమర్పణతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా దేవుని ప్రార్థనలు గడుపుదాం. ఎందుకంటే గణపూర్లో ఉన్నటువంటి ప్రజలు, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కఠిన హృదయముతో ఉండకూడదు. రేపు మనది కాదు కావచ్చు, ఈ రోజు కావచ్చు. మన జీవం ఏ పాటిది? క్షణభంగిరమైపోయే మన జీవితాన్ని ప్రేమించిన ప్రభువు ఆయన పడిన శ్రమను చూడండి, శిలువలో ఎంత వేలాడి ఆయన ప్రేమను చూపెట్టిండు. ఎందుకంటే మన ప్రాణం ఒకసారి వెళితే తిరిగి రాలేదు అది. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, సమర్పణతో, కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రభువాని ఒక పందిలా కాకుండా, కుక్కలా కాకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈరోజు సమర్పణ చేసుకుంటున్న ప్రభువాని యవనస్తులైనా సరే, పెద్దవారైనా సరే, స్త్రీలైనా సరే, యవన స్త్రీలైనా సరే దేవునికి సమర్పణ చేసుకుంటాం. తిరిగి మరలా పాత జీవితంలోకి వెళ్లకుండా, ఇశ్రాయేలు ప్రజల్లాగా కఠిన పరచబడకుండా ప్రభువా నీ సముఖంలో ఈరోజు సమర్పణ చేసుకుంటున్న ప్రభువా అని దేవుని సల్ల సహోదరి, సహోదరుడా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఒక అవకాశం ప్రభు మనకు అనుగ్రహించండు అనుకోవచ్చు. ఇది నా కొరకు కాదు, నా ముందున్న వాళ్ళకు, నా వెనుకున్న వాళ్ళకు, నా కొరకైతే కాదు మాటలు అనుకుంటే దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్న వారం అయిపోతాం. అందుకే కూర్చున్న వారందరూ కూడా నిజముగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన సముఖంలోనికి వచ్చిన మనము, ప్రభు ఈ జీవితం నీ కొరకేనయ్యా, లోకంలో బ్రతికేది ఏదైనా ఒకరోజు విడిచిపెట్టేదే ప్రభువా, నా జీవము నాలో ఉన్నంత వరకే నేను నీ కొరకు బ్రతకడానికి ఒక అవకాశం ఇవ్వు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్, ప్రేమ బ్రదర్ వచ్చి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నూతన సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడా, సర్వశక్తుల తండ్రి యేసయ్యాని పవిత్రమైన పాదములకు వందనం, స్తోత్రాలు మా తండ్రి. గడిచిన దినం నుండి ప్రభా ఈ దినం వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో వచ్చి గడిచిన తండ్రి 2 దినముల నుండి ప్రభా ఈ దాసులను అభిషేకించి మాతో ఒక్కొక్కరితో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. సర్వశక్తుల తండ్రి ప్రభువా తండ్రి, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నది మీరు ఫలించినట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని నువ్వు మాట్లాడుతున్న దేవుడు అవుతాను. ఒకవేళ ఫలాలు రానట్టయితే ప్రభా, ఫలాలు రాకుండా ఉండడానికి కారణాలేమో మాతో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా తండ్రి. త్రోపక్కబడ్డ విత్తనాలుగా ప్రభా నా మా జీవితాలు ఉండకుండా నీ కృప దయచేయము తండ్రి. అది అనేకులు నడిచి ప్రభువా ఆ త్రోవ అంతా కఠినమైన త్రోవగా మారి ప్రభువా ఫలింపలేకుండా ఉండే ఆ యొక్క త్రోవ
మార్గంగా మేము ఉండకూడదు తండ్రి. నీకు స్తోత్రములు రాజా. హల్లెలూయా. సర్వశక్తుల తండ్రి రాత్రి నిలబడ్డ విత్తనములుగా ఉండకూడదు మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. ఈ హృదయాలను కఠినం చేసుకుని ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజలు నశించిపోయినట్లుగా ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో తండ్రి ప్రభువా, నీవు తండ్రి గద్ద తన రెక్కల క్రిందకి పిల్లలు ఏ ప్రకారంగా చేర్చుకుంటుందో ఆ ప్రకారంగా నీ ప్రజలను చేర్చుకోవడానికి ప్రభు నువ్వు ఎంతగానో ఎదురు చూసావు. కానీ ప్రభు వారు నీ రెక్కల క్రిందికి రాలేక నశించిపోయారు తండ్రి. ఆ ప్రకారంగా ఈ రోజు నీ దాసు ద్వారా మాకు హెచ్చరిక దయచేస్తావు ప్రభా. ఈ ప్రాంతానికి నువ్వు వచ్చినావు తండ్రి, నీ దాసులు నడిపించినావు దేవా. ఇంత స్పష్టంగా నువ్వు హెచ్చరికను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా ప్రభు. ఈ హెచ్చరిక ద్వారా విరిగిన మనస్సు కలిగి తండ్రి ఇశ్రాయేలు ప్రజలైతే లోబడలేదు కానీ ప్రభా, నీ ప్రజలమైన మేము ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తాపంతో ప్రభా నువ్వు ఇచ్చిన హెచ్చరికను ప్రభా మేము సాత్వికమైన మనసుతో అంగీకరించినేవా. మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన అవకాశంలో ప్రభా సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయము తండ్రి. ప్రభు ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడుగా కన్నీ లేఖనం సెలవిస్తున్నాయా ప్రభు. ఇశ్రాయేలు జీవితం అయితే ఎంత చెల్లా చెదరైపోయింది ప్రభు. వాళ్ళు ఎంత భయంకరంగా హింసించబడ్డారో ప్రభు. ఆయా దేశాలు చెదిరిపోయి అనేకుల చేత ప్రభు భయంకరంగా హింసలు బాధయ్యారు. అది నువ్వు ముందే చూసిన దేవుడు. వారు నీకు లోబడలేదు తండ్రి. ఆ లోబడిన హృదయాలు మాకుండా కూడా తండ్రి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి కఠిన హృదయాలు ఉన్నారో, నోటి నుంచి కూడా ప్రార్థన చేయలేకపోతున్నారో ప్రభా, వాళ్ళని ఆత్మకార్యం జరిగించు. ఈ ప్రాంతంలో ప్రభు, ఈ సంఘంలో ప్రభువా నీవు నా తండ్రి పరిస్థితి ఏ ప్రకారంగా ఉందో ప్రభా నువ్వు మాట్లాడుతున్న దేవుడో ప్రభా. వచ్చిన వాళ్ళందరిలో మాలో ఏ ప్రకారంగా మా పరిస్థితులు నేను మాట్లాడుతున్న దేవుడో ప్రభు తండ్రి. విరిగిన మనస్సు మాకు దయచే, విరిగిన మనస్సు మాకు దయచే. రేపు ఉందో మాకు తెలియదు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఇచ్చిన అవకాశంలోనే ప్రభు మేము నీ వైపు తిరిగి మా హృదయాన్ని ప్రభువా తండ్రి మా హృదయాన్ని నల్లగొట్టుకొని ప్రభువా నీ పాదసన్నిధిలో చేరే కృప దయచే. నీ ఆత్మకార్యము నాలో మనలో జరిగించు దేవా. విన్న వాక్యం నా మా హృదయాన్ని ఇంకా ఫలింపజేయము. మేము నీలో నిలిచి నువ్వు మాలో నుంచి మేము బహుగా ఫలించదుము మాకు దయచేయమని. నీ శిక్ష నీ ఉగ్రత ఒక్కరి మీదకి రాకుండా నీ కృప అనుగ్రహించమని నీ పవిత్రమైన పాద సన్నిధిలో మేము వేడుకొనుచున్నాము తండ్రి. నువ్వు ప్రేమించిన వాళ్ళని హెచ్చరించి గద్దించిన దేవుడవయ్యా. నువ్వు మమ్మల్ని హెచ్చరించి గద్దించినందుకు నీకు స్తోత్రము దేవా. హల్లెలూయా. నీ హెచ్చరిక నీ గద్ది మేము లోబడుతున్నాం ప్రభువా. లోబడి హృదయాలలో కూడా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నువ్వు దాసు నూతన ఆత్మాభిషేకం అనుకుంటున్న బహుబలంగా వాడుకోను. ట్రాన్స్లేట్ చేసిన దాసు కూడా నూతన ఆత్మాభిషేకం అనుకుంటున్న నీ పరిచయంలో బహుబలంగా వాడుకోను. ఈ మీటింగ్ ద్వారా వచ్చిన సమస్త మహిమా ఘనత ప్రభువులు యేసయ్య కేవలం నీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.